ఓకే. అందరికీ హరే కృష్ణ. ఇవాళ మనం భగవద్గీత 4th చాప్టర్ మొదలుపెట్టినాం. ఈ 4th చాప్టర్ పేరేంటంటే జ్ఞాన యోగం. ప్రతి చాప్టర్ ఒక యోగం అనే పేరు ఉంటుందని చెప్పాను కదా! ఈ చాప్టర్ పేరు జ్ఞాన యోగం అన్నమాట. లాస్ట్ సెక్షన్‌లో అంటే 3rd చాప్టర్ కర్మయోగ సెక్షన్‌లో లాస్ట్‌లో కృష్ణుడు ఏం చెప్తాడంటే, జీవుడి యొక్క ఆహ్, యొక్క తెలివి అంటే ఈ బుద్ధిని కామం అనేది కప్పేస్తూ ఉంటుంది. ఆ కామం అనేది జీవుడికి బద్ధ శత్రువు. అదే మనని జన్మ మృత్యు పరంపరలోకి తీసుకొస్తుంది ఆ కామం. కామం వివిధ దశల్లో ప్రతి జీవిని కవర్ చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత ఫైనల్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే, ఆ కామాన్ని జయించాలి, బుద్ధితో జయించాలి అని చెప్తాడన్నమాట. ఆ బుద్ధితో జయించాలి అంటే, బుద్ధికి కావాలంటే బుద్ధికి ఏంటి? బుద్ధికి జ్ఞానం ఉండాలన్నమాట. బుద్ధికి ఇది మంచి, ఇది చెడు అని ఫస్ట్ జ్ఞానం కనుక ఉంటే, ఆ బుద్ధి కరెక్ట్‌గా నడిపిస్తుందన్నమాట మన దారిలోకి. అందుకని బుద్ధికి ఇప్పుడు నాలెడ్జ్ కావాలి. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ఇవ్వబోతున్నానన్నమాట. అందుకని ఈ చాప్టర్ పేరు యాక్చువల్‌గా ఏంటంటే జ్ఞాన యోగం. ఇందులో భగవంతుడు యాక్చువల్‌గా దీన్ని దివ్య జ్ఞానం అని కూడా అంటారు. భగవంతుడు తనకు సంబంధించిన జ్ఞానాన్ని ఇప్పుడు ఇవ్వబోతున్నాడన్నమాట. మనం దీన్ని బుద్ధితోటి అవగతం చేసుకోవాలి. మన యొక్క ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసి ఈ జ్ఞానాన్ని తీసుకోవాలన్నమాట. అప్పుడేంటంటే మనకి ఏదన్నా డిజైర్ కలిగినప్పుడు, మనసులో ఏదైనా కోరిక కలిగినప్పుడు ఇది మంచా? ఇది చెడా? ఇది నా యొక్క స్పిరిచ్యువల్ ప్రోగ్రెస్‌కి హెల్ప్ చేస్తుందా? లేకపోతే హెల్ప్ చేయదా? అనేది తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు నాలెడ్జ్ ఇస్తున్నారు కృష్ణుడు. లెట్ అస్ సీ ఫస్ట్ శ్లోకం. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టరు. చాలా ఇంపార్టెంట్ శ్లోకాలుంటాయి ఇందులో. ఓకే. ఫస్ట్ శ్లోకం చదువుతున్నాను. శ్రీభగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనువిక్ష్వాకవే బ్రవీత్. ట్రాన్స్లేషన్ చదవండి. నాశము లేని ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు సూర్యదేవునకు ఉపదేశించి తిని వివస్వానుడు దానిని మానవజాతి పితయైన మనువునకు ఉపదేశించను. మనువు తిరిగి దానిని ఇక్ష్వాకు రాజుకు ఉపదేశించను. వెరీ గుడ్. ఇందులో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఒక పరంపర గురించి చెప్తున్నమాట. ఈ జ్ఞానం ఏదైతే ఉంటుందో ఈ దివ్య జ్ఞానం ఒక పరంపరానుగతంగా మనకి భౌతిక జగత్తులోకి వస్తుందన్నమాట. ఇందులో కృష్ణుడు ఏం చెప్పాడు? ఫస్ట్ ఈ జ్ఞానాన్ని ఫస్ట్ పరంపర అంటే ఏంటో చెప్తాను. పరంపర అంటే మనం ఫస్ట్ ఇనీషియల్ క్లాసెస్‌లో చెప్పుకున్నాం. పరంపర అంటే ఒక ఒక గురువు నుంచి ఒక శిష్యుడికి, మళ్ళా ఆ శిష్యుడి నుంచి ఇంకొక శిష్యుడికి అలా ఒక చైన్ లాగా వెళ్తుందన్నమాట నాలెడ్జ్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి గురు శిష్యుల యొక్క చైన్ అన్నమాట ఇది. అలా చైన్ రూపంలో ఈ భౌతిక జగత్తంతా వ్యాపిస్తుందన్నమాట ఈ జ్ఞానం అనేది. ఇది ఎప్పటినుంచో ఉంది ఈ జ్ఞానం. ఎలా ఉందనేది చూద్దాం. కృష్ణుడు ఏం చెప్పాడు? ఈ జ్ఞానాన్ని ఫస్ట్ సూర్యదేవుడికి ఇచ్చానని చెప్పాడు. ఫస్ట్ ఎవరు? వివస్వానుడికి ఇచ్చానని చెప్పాడు. వివస్వానుడు అంటే సూర్యుడు అన్నమాట యాక్చువల్‌గా. సూర్యుడు యొక్క ఇంకొక పేరు వివస్వానుడు. వివస్వంతుడికి ఇచ్చాడు. ఆయన ఈ జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ వేరే వాళ్ళకి ఉపదేశించాలి కదా! గురువు కింద మారి మళ్ళీ తన యొక్క కుమారుడైన మనువుకి ఇచ్చాడన్నమాట. వైవస్వతుడు. ఆ మనువు పేరు వైవస్వత మనువు అన్నమాట. ఆ మనువు అక్కడి నుంచి ఆ మనువు ఏం చేశాడు? దానిని ఆహ్, ఇక్ష్వాకుకి ఇచ్చాడన్నమాట. ఇక్ష్వాకు మహారాజుకి ఇచ్చాడన్నమాట. ఇక్ష్వాకు వంశంలో ఎవరొచ్చారు చెప్పండి? ఇక్ష్వాకు ఎందుకు ఫేమస్? శ్రీరామచంద్రుడు. యెస్. వెరీ గుడ్. రాముడు ఇక్ష్వాకు వంశంలో వచ్చాడు. అంటే త్రేతాయుగ కాలం వచ్చేసరికి ఈ జ్ఞానాన్ని ఇక్ష్వాకుకి ఇచ్చాడు. ఆ ఇక్ష్వాకు అక్కడి నుంచి దాన్ని ఇంకా నెక్స్ట్‌కి తీసుకెళ్ళాడు మనం. దీని తర్వాత చూద్దాం ఇంకేం జరుగుతుందో. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాలెడ్జ్‌ని క్యారీ చేస్తూ వస్తున్నారన్నమాట. ఈ మనువులనేవాళ్ళు ఎవరంటే, మనువులనేవాళ్ళు మానవ సంతతికి యాక్చువల్‌గా వాళ్ళు తండ్రి లాంటి వాళ్ళన్నమాట. మానవులందరూ మనువు నుంచి వచ్చారన్నమాట. మనుష్య సంతతి అంతా మనువుల నుంచి వచ్చిందనమాట. ఈ మనువులు అనేవాళ్ళు ఏంటంటే బ్రహ్మదేవుడు టైం గురించి కూడా మాట్లాడుకుందాం. బ్రహ్మదేవుడి యొక్క పగలు కాలం అంటే 12 గంటల టైం ఏదైతే ఉంటుందో బ్రహ్మకి, పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా బ్రహ్మ టైం చాలా పెద్దది. ఆ బ్రహ్మ టైంలో ఆ 12 గంటల టైంలో 14 మంది మనువులు వస్తారనమాట. బ్రహ్మ యొక్క పగటిపూట అంటే ఆ 12 అవర్స్ టైం డ్యూరేషన్ ఎంత అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 1000 చతుర్యుగాలు అంటే ఇప్పుడు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇలాంటి సైకిల్స్ 1000 తిరిగితే 1000 సైకిల్స్ తిరిగితే బ్రహ్మదేవుడి యొక్క ఒక పగలనమాట. అదే సేమ్ డ్యూరేషన్ బ్రహ్మదేవుడి యొక్క రాత్రి అనమాట. అంటే ఈ ఫస్ట్ ఈ 1000 సైకిల్స్ ఆఫ్ 4 యుగాలు అంటే దివ్యయుగం అంటారు. ఒక్కొక్క 4 యుగాల సైకిల్‌ని దివ్యయుగం అంటారు. ఈ 4 యుగాల సైకిల్
1000 సార్లు అంటే 1000 టైమ్స్ తిరిగితే బ్రహ్మదేవుడికి పగలవుతుందన్నమాట. ఇందులో ఈ టైంలో 14 మంది మనువులు వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన మనువు 7వ మనువు అనమాట. ఈ వైవస్వత మనువు ఎవరైతే ఉన్నారో, ఈ జ్ఞానం సూర్యుడి నుంచి తీసుకున్న మనువు ఎవరైతే ఉన్నారో ఆయన వైవస్వత మనువు, ఆయన 7వ మనువు అనమాట. అండ్ ఈ దేవీ దేవతలు అందరూ ఏంటంటే ఒక మనువు కాలంలో ఉంటారు. ఆ మన్వంతర కాలం అయిపోగానే దేవీ దేవతలు అందరూ మళ్ళీ మారిపోతారు. మరి క్యాబినెట్ మినిస్టర్స్ ఎలాగైతే మారుతారో మనువు మారగానే దేవీ దేవతలు మొత్తం మినిస్ట్రీ అంతా మారిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క పగల కాలంలో 14 మంది మనువులు వస్తారని చెప్పాం. ఆ 14 మంది మనువులు ఒక్కొక్క మనువు అంటే ఆ 1000 సంవత్సరాల చతుర్యుగ కాలాన్ని మీరు 1/14 వేస్తే కనుక మొత్తం 71 చతుర్యుగ సైకిల్ ఒక మనువు యొక్క కాలం అవుతుంది. అంటే రఫ్గా చెప్పాలంటే మన క్యాల్కులేషన్ ప్రకారం 31 crores ఆఫ్ ఇయర్స్ అన్నమాట. మనకి మన ఊహ కూడా అందదంటే అన్ని కోట్ల సంవత్సరాలు పరిపాలిస్తారు మనువులు. అని దీని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఈ మనువుకి ఇచ్చాడు. ఇప్పుడు మనువు నుంచి ఇక్ష్వాకుడు దాకా వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఈ తర్వాత నుంచి ఏమైందో చూద్దాం. 2వ శ్లోకంలో చూద్దాం. ఓకే. ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఇప్పుడు చదవండి ఎవరు. నేను చదువుతున్నాను. Yeah. ఈ సర్వోత్కృష్టమైన శాస్త్రము ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దీనిని ఆ రకంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైనది. అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తుంది. చూసారా కృష్ణుడు ఏం చెప్పాడు? ఈ పరంపర రూపంలో వస్తుంది, ఈ చైన్ రూపంలో వస్తుంది, గురు శిష్యుల చైన్ రూపంలో వస్తుంది. మధ్యలో ఒక చైన్, ఒక లింక్ వీక్గా ఉందన్నమాట. ఆ లింక్ వీక్ అవ్వడం వల్ల చైన్ మొత్తం బ్రేక్ అయిపోయింది, నాలెడ్జ్ మొత్తం పోయిందనమాట. ఈ రాజర్షులు అందులో మామూలు పర్సనాలిటీస్ కాదు, రాజులలో ఋషులు లాంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళు రాజులే కానీ ఋషుల్లాగా, అంటే అంత వాళ్ళ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్న రాజులు అనమాట. రాజ ఋషులు అంటారు వాళ్ళు. యాక్చువల్గా ఋషుల్లాగా ఉంటారు అన్నమాట రాజులే అయినప్పటికీ కూడా. అలాంటి ఈ పరంపర, రాజఋషి పరంపర ఏదైతే ఉందో కాలక్రమంలో ఆ పరంపర విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అందుకనే మళ్ళీ ఇప్పుడు అర్జునుడిని అర్జునుడు కూడా ఒక రాజఋషి, అర్జునుడు కూడా సేజ్ అమాంగ్ ద కింగ్స్ అనమాట. ఆయన అర్జునుడిని ఒక మీడియం కింద చేసుకుని మళ్ళీ ఈ జ్ఞానాన్ని కృష్ణుడు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ జ్ఞానం విచ్ఛిన్నం అయిపోతుందో, ఈ పరంపర ఎప్పుడైతే విచ్ఛిన్నం అవుతుందో అప్పుడు మళ్ళీ కృష్ణుడు వస్తాడు, మళ్ళీ జ్ఞానం ఇస్తూ ఉంటాడు అనమాట. మనకి ఇప్పుడు మధ్యలో పరంపర విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పి చెప్తున్నాడు. రాజర్షి పరంపర మళ్ళీ అర్జునుడితో స్టార్ట్ చేశానని చెప్తున్నాడు. అంటే ఇంకా ఆ కాలంలో ఇంకా అసలు జ్ఞానమే లేదా అనుకోవడానికి లేదనమాట. ఎప్పుడు 2 పరంపరలు సైమల్టేనియస్గా నడుస్తుంటాయి. ఒకటి రాజఋషుల పరంపర, రెండవది డివోటి భక్తుల పరంపర అన్నమాట. మనమంతా భక్తుల పరంపరలో వచ్చాము, కానీ అర్జునుడు ఏంటంటే దాన్ని ఇంకొంచెం ప్రాపర్గా మనందరికీ ఆ జ్ఞానాన్ని అర్జునుడి ద్వారా ఇప్పుడు అందిస్తున్నాడు అనమాట. పరంపరలో ఎప్పుడూ జ్ఞానం వస్తూనే ఉంటుంది, బట్ డిఫరెంట్ టైమ్స్లో కృష్ణుడు డిఫరెంట్ పర్సనాలిటీస్ని తీసుకుని వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట. ఎందుకు ఇప్పుడు కింగ్స్ని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడు? ఫస్ట్ ఈ రాజఋషి పరంపరలో రాజులను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడు? వేరే ఎవరికైనా వచ్చుగా, బ్రాహ్మణులకి వచ్చుగా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరికైనా శూద్రులకి వచ్చుగా, లేకపోతే ఇంకెవరికైనా వైశ్యులకి వచ్చు కదా అనిపిస్తుంది. కానీ రాజులను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నా అంటే, రాజు అనేవాడు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు, చట్టాలు శాసనాలు చేసి అవన్నీ పాలసీస్ ప్రొసీజర్స్ రూపంలో ప్రజల్లోకి తీసుకొస్తాడు, ప్రజల చేత వాటిని పాటించేలా చేస్తాడు అనమాట. ఒక స్పిరిచువల్ కల్చర్ని రాజు మెయింటైన్ చేస్తాడు. అందుకని రాజుల ద్వారా తీసుకొచ్చాడు అనమాట జ్ఞానాన్ని ఫస్ట్. తర్వాత భక్తులు, ఆబ్వియస్లీ భక్తులు అనేవాళ్ళు ఏ ఆశ్రమం, ఏ వర్ణంలో ఉన్నా సరే వాళ్ళు తీసుకురాగలుగుతారు జ్ఞానాన్ని. ఇప్పుడు మనం ఈ పరంపరల గురించి చెప్పుకున్నాం. మనకి ప్రస్తుతం భౌతిక ప్రపంచంలో, ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో నాలుగు పరంపరలు ఉన్నాయి. ఇప్పుడు బోనఫైడ్ పరంపరలు అనమాట, అంటే అథెంటిక్ పరంపరస్ అనమాట. ఈ పరంపరల గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. పరంపర అంటే సాంప్రదాయం అని కూడా చెప్పాను కదా. ఆ సాంప్రదాయాల్లో ఫస్ట్ బ్రహ్మ సంప్రదాయం, శ్రీ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, కుమార సంప్రదాయం, 4 సంప్రదాయాలు ఉన్నాయి. ఈ 4 సంప్రదాయాలు 4 పరంపరలు అనమాట. ఈ చైన్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఈ ఇస్కాన్ అనేది బ్రహ్మ సంప్రదాయం కిందకు వస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం వీటన్నిటి గురించి. ఇప్పటికీ అన్ని పరంపరలు జ్ఞానం అందిస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా స్టిల్ పరంపరస్ ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈ పరంపర ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటామో ఆ జ్ఞానం మన యొక్క హృదయాన్ని పరివర్తన కలిగిస్తుంది. మన హృదయంలో మార్పుని తీసుకొచ్చి భగవంతుడి పట్ల భక్తిని తీసుకొస్తుంది. పరంపర రూపంలో కాకుండా మీరు ఎక్కడన్నా వెళ్ళి జ్ఞానాన్ని తీసుకుంటే జస్ట్ అలా వింటాము, అప్పుడు విన్నప్పుడు ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ దాన్ని ఫాలో చేయలేము అనమాట మనం. కానీ పరంపర ద్వారా ఏంటంటే ఫాలో చేయగలిగే శక్తిని కూడా పరంపర ద్వారానే వస్తుంది అన్నమాట. భగవంతుడి యొక్క
ఆ కృపాశక్తి ఈ పరంపర ద్వారా వస్తుందన్నమాట మనకి. ఆయన చెప్పిన ఆ ఆదేశాన్ని పాటించగలిగే శక్తి పరంపర ద్వారా వచ్చిన నాలెడ్జ్లో ఉంటుందన్నమాట. అందుకనే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఏవం పరంపరా ప్రాప్తం, నేను ఈ పరంపర రూపంలోనే మీ దగ్గరికి వస్తాను, ఈ జ్ఞానం పరంపర రూపంలోనే నేను మీ దగ్గరికి వస్తున్నాను. అలా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి నా యొక్క కృప కలుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇది ఇలాగే నేర్చుకోవాలి అని చెప్పి మనం ఇండివిజువల్గా ఫ్రీలాన్సింగ్ చేస్తామంటే లేదు, త్రూ గురు శిష్య పరంపరే రావాలి నాలెడ్జ్ అనమాట. ఈ గురు శిష్య పరంపరలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, నాలెడ్జ్ని చైన్ ఎలాగైతే ఉంటుందో, ఒక లింక్ తర్వాత ఇంకొక లింక్ ఎలాగైతే ఉంటుందో, నాలెడ్జ్ యాజ్ ఇట్ ఈస్గా క్యారీ చేస్తారనమాట. పరంపరలో ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్గా నాలెడ్జ్, కృష్ణుడు ఏం చెప్పాడు అన్నదే క్యారీ చేయడానికి ట్రై చేస్తారు, కానీ వీళ్ళ అభిప్రాయాలను ఏం మిక్స్ చేయాలన్నమాట. కోర్స్ ఎగ్జాంపుల్స్ అవి ఇవి మనం ప్రస్తుత ప్రపంచానికి తగినట్టుగా ఎగ్జాంపుల్స్ మార్చచ్చు, కానీ బేసిక్ ప్రిన్సిపల్ అయితే మార్చం. కృష్ణుడు ఏదైతే చెప్పాడో అదే చెప్పాలి, ఎగ్జాంపుల్స్ మారుతాయి. ఇప్పుడు నేను ఏదో చిరంజీవి ఎగ్జాంపుల్ చెప్తాను, లేకపోతే ఇంకేదన్నా గులాబ్ జామ్ అంటాను, ఇవన్నీ ఈ ఎగ్జాంపుల్స్ మారుతాయి, కానీ బేసిక్ సబ్స్టెన్స్ మారదనమాట. అది పరంపరలో వచ్చే నాలెడ్జ్ యొక్క ముఖ్య లక్షణం అనమాట. మనం కూడా ఈ పరంపరలో కనెక్ట్ అవ్వాలి అంటే మనం కూడా ఆ నాలెడ్జ్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అదే పద్ధతిలో మనం కూడా ఒక స్ట్రాంగ్ లింక్ అవ్వాలి తప్ప మనం వీక్ లింక్ అవ్వకూడదు. మనం వీక్ లింక్ అయితే మళ్ళీ మధ్యలో పరంపర బ్రేక్ అవుతున్నారు. వేరే వాళ్ళు కంటిన్యూ చేస్తారు, బట్ మన దగ్గర అక్కడ బ్రేక్ అయిపోతుంది అనమాట. సో మనం బెనిఫిట్ పొందలేము, వేరే వాళ్ళకి కూడా ఇవ్వలేము అనమాట. సో ప్రాపర్గా పరంపరలో ఫిక్స్ అవ్వాలి మనం. అదే. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ రావచ్చు. సో అర్జునుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఈ పరంపరలో ఇవ్వడానికి? ఇప్పుడు పాండవులు కూడా బోల్డ్ మంది ఉన్నారు కదా, ఇక ఆ టైంలో వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, కానీ ఎందుకు అర్జునుడిని సెలెక్ట్ చేస్తున్నాడు ఈ నాలెడ్జ్ ఇవ్వడానికి అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాను, 3rd శ్లోకం. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. నేను ఈసారి నేను స్టార్లు పెట్టడం మర్చిపోయాను. నేను చెప్తాను, నంబర్స్ చెప్తాను, స్టార్స్ అంటే ఇంపార్టెంట్ శ్లోకాలకు స్టార్ పెట్టడం మర్చిపోయాను ఈసారి, డెఫినెట్గా చెప్తాను నేను. ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోకం. సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. చదవండి. నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కనుకనే ఈ యోగ శాస్త్రపు దివ్య రహస్యమును అవగాహన చేసుకోగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రము నేడు నాచే నీకు చెప్పబడెను. సరే, ఏం చెప్తున్నాడు కృష్ణుడు? ఎందుకు అర్జునుడికే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే 2 లక్షణాలు చెప్పాడు అనమాట. ఈ నాలెడ్జ్ తీసుకోవడానికి ఉన్న క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు అనమాట. అదేంటంటే ఫస్ట్ భక్తుడు, భక్తోసిమే సఖాచేతి, భక్తుడు అవ్వడం, ఫ్రెండ్ అవ్వడం. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్లీ యాటిట్యూడ్ ఉండాలన్నమాట భగవంతుడి పట్ల, అసూయ ఉండకూడదు అనమాట. దాని భక్తుడు, ఈ 2 కనుక ఉంటాయి లక్షణాలు, డెఫినెట్గా ఈ నాలెడ్జ్ తీసుకోవడానికి అందరూ క్వాలిఫైడ్ అన్నమాట. అంటే భగవంతుడి పట్ల లేనిపోని లోపల అన్నెసరీ గ్రడ్జులు పెట్టుకోకూడదు అనమాట. నన్ను ఎందుకు ఇలా చేశాడు, నా లైఫ్లో నేను ఎందుకు ఇలా ఇలాంటివి పెట్టుకోకుండా ఉంటే నాలెడ్జ్ ఆటోమేటిక్గా మనకి పాస్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ నాలెడ్జ్ దివ్య జ్ఞానం, ఇది మెటీరియల్ జ్ఞానం కాదు, ఇది భౌతిక జ్ఞానం కాదు, దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానం అంటే హార్ట్లోంచి హార్ట్లోకి వెళ్ళిపోతుంది అంతే. మనమేమి దాన్ని తీసుకొని లోపల పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది అనమాట. లోపలికి వెళ్ళి హార్ట్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది అనమాట. అది. సో అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే భక్తుడు, తన యొక్క స్నేహితుడు అనమాట. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారో ఆ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఈ నాలెడ్జ్ని ఒక పోస్ట్ మ్యాన్ ఎలాగైతే లెటర్ని డెలివర్ చేస్తాడో ఏ విధమైన మార్పులు చేర్పులు చేయకుండా, అలాగే ఎవరైతే నాలెడ్జ్ తీసుకుంటారో అదే నాలెడ్జ్ని అలానే వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట, వితౌట్ ఎనీ చేంజెస్ అనమాట. అప్పుడు ప్యూరిటీ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. పరంపరలో రహస్యం ఇదే, ప్యూరిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట, యాజ్ ఇట్ ఈజ్ ఇస్తాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి ఒక డౌట్ వచ్చింది. ఓకే, ఏంటంటే నెక్స్ట్ శ్లోకంలో అర్జునుడు తన డౌట్ని వ్యక్తం చేస్తున్నాడు అనమాట. అదేంటో చూద్దాం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్వితి ద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకంటే పూర్వుడు, మరి ఆదిలో నీవు ఈ శాస్త్రంను అతనికి బోధించావనే విషయంలో నేను ఎట్లా అర్థం చేసుకోగలను? చూసారా అర్జునుడికి ఎలా డౌట్ వచ్చిందంటే, సూర్యుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు, సృష్టి స్టార్టింగ్ నుంచి సూర్యుడు ఉన్నాడు, నువ్వు నేను ఇప్పుడే కదా వచ్చాము ఈ భూమి మీదకి, మరి అలాంటిది నువ్వు సూర్యుడికి ఎలా ఇచ్చావు? సూర్యుడు నీకన్నా వయసులో పెద్దవాడు కదా, నువ్వు ఎలా ఇచ్చావు సూర్యుడికి, నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అన్నాడు.
అందరికీ ఇదే డౌట్ వస్తుంది కదా. కృష్ణుడు అంటే నిన్న మొన్న ద్వాపరయుగంలో వచ్చాడు కదా, అంతకు ముందు వచ్చిన అవతారాలు అవి కదా సుపీరియర్, ఆయన వాళ్ళు కదా దేవుడు అంటే కృష్ణుడు ఎలా దేవుడు అవుతాడు అని అంటారు చాలా మంది. కృష్ణుడు దానికి ఆన్సర్ ఇస్తాడు అనమాట తర్వాత నెక్స్ట్. ఇప్పుడు అర్జునుడికి అదే క్వశ్చన్ వచ్చింది, నువ్వు సూర్యుడిని, నీకు వయసులో నీకన్నా పెద్దవాడు కదా, నువ్వు సూర్యుడికి నాలెడ్జ్ ఇచ్చావంటే నేను ఎలా నమ్మాలి అంటున్నాడు. ఓకే, ఎందుకంటే చాలా మంది ఇది ఇక్కడే స్ట్రగుల్ అవుతారనమాట. ఎందుకంటే కృష్ణుడిని గాడ్ అంటే ఒప్పుకోకపోవడానికి కారణం ఇది. కృష్ణుడు మొన్న ద్వాపరయుగంలో వచ్చాడు కదా, అందుకని గాడ్ అంటే కృష్ణుడు ఎవరు ఒప్పుకోరు. రాముడు అని ఒప్పుకుంటారు కానీ కృష్ణుడు అంటే ఒప్పుకోరు అనమాట. అది ప్రాబ్లం. సో భగవద్గీత ఎందుకు స్పెషల్ బుక్ అయింది అంటే, ఎందుకు భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన గీత ఎందుకైందంటే, జనరల్గా భగవంతుడి గురించి భక్తులు చెప్తారు, లేకపోతే ఇంకెవరన్నా వచ్చి చెప్తారు. ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే భగవంతుడు తన గురించి తనే చెప్పుకుంటాడు ఇక్కడ. ఆయన గురించి ఏంటి, ఆయన ఎలాంటి వాడు ఏంటి అనేది ఆయనే చెప్తారు మరి. స్వయంగా ఆయన నోట్లోంచే విందాం ఇప్పుడు ఏం చెప్తాడు ఇప్పుడు ఆన్సర్. ఓకే, 5th శ్లోకంలో ఆయన ఆన్సర్ చెప్తున్నాడు అర్జునుడు అడిగిన క్వశ్చన్కి అనమాట. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ పరంతప, నీకును నాకును అనేక జన్మలు గడిచినవి. అవన్నీ నాకు గుర్తున్నవి, కానీ నీకు అట్లు అవి గుర్తు ఉండవు. కృష్ణ ఏం చెప్పంటే, నువ్వు నేను ఎన్నో లైఫ్ టైమ్స్ వచ్చాం ఇప్పటికి, అవన్నీ నాకు గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేదు అంటారు. అంటే మనం ఇంతకు ముందే చాలాసార్లు వచ్చాం ఈ భౌతిక ప్రపంచంలో. అంటే దాని అర్థం ఇప్పుడు భగవంతుడు వచ్చాడంటే ఇప్పుడు మనలాగా భర్త తీసుకుని రాలేదు భగవంతుడు. ఎన్నో జన్మలు గడిచాయి అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు మనలాగా జన్మ తీసుకుని రాలేదు. ఆయన జన్మని ఏంటంటారంటే అవతారం అంటారంట. అవతరించాడు అనమాట ఆయన భూమి మీద. ఎన్నో టైమ్స్ అవతరించాడు భూమి మీద ఆయన. ఆయనతో పాటు భగవంతుడు ఎప్పుడు వస్తే భక్తుడు కూడా వస్తాడు, ఆయనతో పాటు అర్జునుడు కూడా వచ్చాడు. కానీ అర్జునుడికి గుర్తులేదు, ఆయనకు గుర్తుంది. ఎందుకు గుర్తుందనే చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మర్చిపోండి. ఒకసారి మీరు ఆలోచించండి, మీకు లాస్ట్ లైఫ్ గుర్తుందా? మీ లాస్ట్ లైఫ్ ఏంటి గుర్తుందా? చెప్పండి, గుర్తుందా లాస్ట్ లైఫ్ ఎవరికన్నా గుర్తుందా? ఓకే, గుర్తు. అండ్ పోనీ లాస్ట్ లైఫ్ గుర్తులేదు, ఓకే వదిలేసండి. లాస్ట్ సంవత్సరం గుర్తుందా? లాస్ట్ సంవత్సరంలో కరెక్ట్గా ఇదే టైం ఇదే రోజు ఈ టైంకి ఏం చేశారో గుర్తుందా? ఎక్కడున్నారో అసలు గుర్తుందా? లాస్ట్ క్లాసే ఫుల్ గా గుర్తులేదండి. చూసారా, లాస్ట్ క్లాసే ఫుల్ గా గుర్తులేదు. అది పరిస్థితి. సో మనకి గుర్తుండదు, భగవంతుడికి గుర్తుంటుంది. ఎందుకు గుర్తుంటుంది? మనకెందుకు గుర్తుండదు అంటే మనము కాలం యొక్క ప్రభావంలో ఉంటాం. భగవంతుడు కాలాతీతుడు అంటారు, కాలానికి అతీతంగా ఉంటాడని. అసలు కాలం అనేది ఆయన యొక్క శక్తి అనమాట. ఆయన కాలం కంట్రోల్లోకి రాడు, మనం కాలం కంట్రోల్లో ఉంటాం. సో కాలం కంట్రోల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే తతశ్చ అనుదినం ధర్మం సత్యం శౌచం క్షమాదయ కాలేన బలినా రాజన్ నంశతి ఆయుర్బలం స్మృతి. సో కాలం యొక్క ప్రభావం వల్ల 8 థింగ్స్ నాశనం అయిపోతాయని చెప్తున్నాం. ఆ 8 థింగ్స్లో ఒకటి ఏంటంటే స్మృతి, మరుపు అనమాట. మనకి జ్ఞాపక శక్తి ఉండదు అనమాట. స్లోగా తగ్గిపోతుంటుంది, మన యొక్క మెమరీ పవర్ తగ్గిపోతుంటుంది కాల ప్రభావం వల్ల. ఓకే, మరి కృష్ణుడు ఏంటంటే కాలాతీతుడు, కాలం ఆయన కంట్రోల్లో ఉంటుంది. అందుకని ఆయన ఎన్నిసార్లు అవతరించిన అన్ని మన యొక్క జన్మలు, మన యొక్క స్టార్టింగ్ పాయింట్ కూడా ఆయనకు తెలుసు. ఎన్ని జన్మలు గడిచాయో మనకు తెలుసు, ఎన్ని జన్మల్లో ఏమేమిటి మనం ఏ పాత్రలో ఉన్నాం అన్నీ ఆయనకు తెలుసు. మన గురించి కాదు, మొత్తం హోల్ యూనివర్స్లో ఉన్న జీవులు అందరి యొక్క వేరబౌట్స్ అన్నీ ఆయనకు తెలుసు. అది ఆయన యొక్క స్పెషాలిటీ అన్నమాట. అండ్ కృష్ణుడు ఇక్కడ అర్జునుడిని పరంతప అని సంబోధించాడు. పరంతప అంటే ఏంటంటే పవర్ఫుల్ పర్సనాలిటీ అని అర్థం అన్నమాట. చాలా శక్తివంతుడైన వాడా అని చెప్పి అర్జునుడిని సంబోధించాడు. దాని అర్థం ఏంటంటే ఎంత శక్తివంతుడైనప్పటికీ కూడా అన్ని గుర్తుంచుకోలేరు. ఈవెన్ మెటీరియల్ లైఫ్లో ఎంత శక్తివంతులైనా సరే అన్ని గుర్తుండవు వాళ్ళకి. ఎంత అవధానం చేయని సహస్రావధానం చేసినా సరే ఒక స్టేజ్ వచ్చేసరికి మెమరీ పవర్ అనేది తగ్గిపోతుంది. అది రూల్ అనమాట. టైము ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాళ్ళని, కానీ కృష్ణుడిని అలా చేయగలరు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడో చూద్దాం. కృష్ణుడు డివైన్ నేచర్ ఆఫ్ లార్డ్ కృష్ణస్ అపియరెన్స్ గురించి ఇప్పుడు 2 శ్లోకాలు ఉన్నాయి. నెక్స్ట్ శ్లోకం 6th శ్లోకం. అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామ్యధిష్టాయ సంభవాత్మమాయయా. నేను పుట్టుక లేని వాడనైనా, నా దివ్య దేహము ఏనాడు నశింపనిదైనా, నేను సకల జీవులకు ప్రభువునైనా,
నా ఆది దివ్య రూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. చూసారా అని చెప్తున్నాను. ఆయన అజ అంటే అజోపిసన్ అవ్యయాత్మ అన్నారు కదా. అజ అంటే ఏంటంటే పుట్టుక లేనివాడు అని అర్థం అన్నమాట. ఆయనకి పుట్టుక లేదు, బట్ కానీ పుడుతున్నాడు, భౌతిక జగత్తులో ఉద్భవిస్తున్నాడు, ఆవిర్భవిస్తున్నాడు ఆయన. ఆయన ఆయన యొక్క దేహం మన దేహంలాగా మనకి పుట్టుకుంది. మనకి యాక్చువల్గా చెప్పాలంటే సోల్కి పుట్టుకలేదు, ఆత్మకి పుట్టుకలేదు. కానీ మనం పుడుతున్నాం ఎలా అంటే దేహంతో పుడుతున్నాం. మన దేహం భౌతిక దేహం, పాంచభౌతిక దేహం. ఆయన దేహం ఏంటంటే ఆధ్యాత్మ దేహం అన్నమాట, సచ్చిదానంద విగ్రహం ఆయన. ఆ సచ్చిదానంద విగ్రహం సచ్చిదానంద స్వరూపంతోనే వస్తాడన్నమాట. అది భౌతిక దేహం కాదు అది. అందుకని ఎప్పుడు ఆయన వచ్చినా ఈ భౌతిక జగత్తులకి ఆయన ఆ సచ్చిదానంద దేహంతోనే వస్తాడనమాట. అంటే స్పిరిచువల్ బాడీతో వస్తాడనమాట ఎప్పుడు ఆయన. కానీ మనకేంటంటే మన బాడీ పాంచభౌతిక దేహం కదా. ఈ దేహం అనేది మన ప్రతి లైఫ్ తర్వాత మన ఈ దేహం మార్చేసుకుంటూ ఉండాలి. ఈ లైఫ్లో ఈ దేహం ఉంది, నెక్స్ట్ లైఫ్లో ఈ దేహం ఉండదు, వేరే దేహం ఉంటుంది అనమాట. ఎవ్రీ లైఫ్ టైం మనకు ఒక కొత్త బాడీ వస్తుంటుంది అనమాట. ఏదో హ్యూమన్ బాడీ కావచ్చు, యానిమల్ బాడీ కావచ్చు, లేకపోతే చేప బాడీ కావచ్చు, దేవతా బాడీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒక లైఫ్ టైం వరకే అది ఉంటుంది. ఆ లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఆ బాడీ అనేది వెళ్ళిపోవాల్సింది, కొత్త బాడీ వస్తుంది అన్నమాట. కానీ ఆయనకు అలా కాదు, ఎన్నిసార్లు వచ్చినా అదే బాడీతో వస్తాడు ఆయన. ఆయన దివ్య దేహం అనమాట ఆయనది. అది ఎప్పుడు ముసల్తనం రాదు, ఆ దేహానికి ఎప్పుడు ముసల్తనం రాదు ఆయన దేహానికి. ఆయన యాక్చువల్గా ద్వాపర యుగంలో ఈ యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం టైంలో ఈ భగవద్గీత ఇచ్చారు కదా. అప్పటికి ఆయన వయసు ఎంత ఉంటుందో చెప్పండి, కృష్ణుడి వయసు ఎంత ఉండొచ్చు అప్పుడు యుద్ధం ఆ టైంలో? అప్పుడు అర్జునుడు కృష్ణుడు యుద్ధ రంగంలో ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత ఉండొచ్చు చెప్పండి. Some 100+ years, అట్లా 100 ఇయర్స్ ప్లస్. మొత్తం 125 ఇయర్స్ మాత్రమే భగవంతుడు ఈ జగత్తులో ఉన్నాడు అనమాట. ఆ టైంలో వచ్చినప్పుడు ద్వాపర యుగంలో 125 ఇయర్స్ మాత్రమే ఉన్నాడు. ఆ యుద్ధం జరగడానికి ఆల్మోస్ట్ 100 ఇయర్స్ పైన ఉన్నాయండి. అంటే చూడండి, ఈవెన్ 100 ఇయర్స్ ఉన్నాయి, ఎవరు యూత్ అనమాట, యూత్ఫుల్ బాడీతో ఉంటాడు అనమాట ఎప్పుడు. కానీ మనం ఏంటంటే మన దేహం ఓల్డ్ అయిపోతుంది, డే బై డే ఓల్డ్ అయిపోతుంటుంది. అందుకే పిల్లలు పుట్టంగానే ఒక సంవత్సరం కడితే హౌ ఓల్డ్ ఈజీ, లేకపోతే హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడుగుతాం. ఓల్డ్ ఆర్ యూ అని అడుగుతాం. ఓల్డ్ అయిపోతుంది బాడీ, పుట్టిన దగ్గర నుంచి బాడీ ఓల్డ్ అవ్వడం మొదలెడుతూనే ఉంటుంది అనమాట. అండ్ భగవంతుడి యొక్క పుట్టుకని, ఆయన యొక్క డిసపియరెన్స్ని సన్ రైజ్ సన్సెట్తో పోలుస్తారు అన్నమాట. ఎందుకంటే మనకి అర్థం చేసుకోవాలి అంటే ఒక ఎగ్జాంపుల్ కావాలి కాబట్టి సూర్యోదయం సూర్యాస్తమయంతో ఆయన యొక్క పుట్టుకని, ఆయన యొక్క డిసపియరెన్స్ని, ఆయన తిరోభవాన్ని లెక్కించవచ్చు అనమాట. సూర్యుడు ఉదయించాలంటే సూర్యుడు పుట్టినట్టు కాదు, సూర్యుడు అస్తమించాలంటే సూర్యుడు చనిపోయినట్టు కాదు. సో భగవంతుడు కూడా అలాగే వస్తాడు, వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఆయన బియాండ్ టైం ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఆయన టైం కాల అతీతుడు అనమాట. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రావచ్చు, ఆయన కాలాతీతుడు, మరి ఎందుకు ఈ కాలం ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రపంచంలోకి వస్తున్నాడు ప్రతిసారి? కాలానికి అతీతుడు అని చెప్పాడు, ఆయన అసలు రావాల్సిన అవసరం లేదు. ఎందుకు వస్తున్నాడు ఈ కాలం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఈ ప్రపంచంలోకి? ఎందుకు వస్తున్నాడు ఈ భౌతిక జగత్తులోకి చెప్పండి. ధర్మ సంస్థాపన. వెరీ గుడ్. ఇంకా ఉంది, చాలా ఉంది. సో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు ఎందుకు వస్తాడని ఈ ప్రపంచంలోకి అనేది చెప్తున్నాడు అనమాట. 7th శ్లోకం. ఇది ఎవరైనా చదవండి శ్లోకం. శ్లోకం కూడా అందరికీ తెలిసిన శ్లోకమే కదా, ఇంపార్టెంట్ శ్లోకం, అందరికీ తెలిసిన. యదా 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 హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. వెరీ గుడ్. ట్రాన్స్లేషన్ కూడా చదివేసాను నువ్వే. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ ధర్మాచరణకు హాని కలుగుతుండునో మరియు అధర్మము వృద్ధి చెందునో ఆ సమయంలో నేను స్వయంగా అవతరించుదును. అది చెప్పాడు. ఎందుకు వస్తాడు ఈ ప్రపంచంలోకి అంటే, ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో, అధర్మం పెరిగిపోతుందో, అంటే ఒక త్రాసు ఉందనుకోండి, ఆ త్రాసులో ధర్మం వైపు ఇలా పైకి తేలిపోయి అధర్మం పెరిగిపోయి, అధర్మం బరువెక్కిపోయింది అనుకోండి, అంటే అధర్మం పెరిగిపోయి ధర్మం తగ్గిపోతే ఏమవుతుందంటే, అలాంటి టైముల్లో సృజామి అహం అంటాడు. సృజామి అంటే నేను ఆవిర్భవిస్తాను ఆ టైంలో అని చెప్పి చెప్తున్నాను అనమాట. నేను వస్తాను, వచ్చి అంటే దీనికి ఇక్కడ ఏంటంటే, ఆయన మనం ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలని మనం డిసైడ్ చేసుకోవాలి. కానీ ఆయన ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ తల్లిదండ్రుల దగ్గరికి రావాలి అనేది ఆయనకు తెలుసు అనమాట. ఆయన డిసైడ్ చేసుకుంటాడు, మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మన కర్మ డిసైడ్ చేస్తుంది ఎక్కడ పుట్టాలి, ఎలాంటి కండిషన్స్లో పుట్టాలి, ఇవన్నీ మన కర్మ డిసైడ్ చేస్తుంది. సో ఆయనకి కర్మతో సంబంధం లేదు. సో ఆయన ఫ్రీ విల్తో వస్తాడనమాట. అంటే ఆయన యొక్క ఓన్ విల్తో వస్తాడనమాట. నేను ఇలా రావాలి అంటే ఆ టైంలో, అక్కడికి రావాలంటే అక్కడికి వస్తాడనమాట. ఎలాంటి తల్లిదండ్రులు కావాలంటే ఆయన డిసైడ్ చేసుకోగలరు అనమాట.
ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను ఈ అవతారాల గురించి. ఎలా అంటే ఒక అవతారం భగవంతుడి అవతారం ఉంది అంటే ఎలా డిసైడ్ చేయాలి అంటే, ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో అందరూ బోగస్ అవతారాలు కనిపిస్తున్నారు మనకు. చాలా మంది మేమే గాడ్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. సో ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే భగవంతుడి యొక్క అవతారం నిజమైన అవతారమా కాదా అనేది, ఫస్ట్ ఏంటంటే ప్రతి అవతారానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుందన్నమాట. ఒక మిషన్తో వస్తాడు, స్పెసిఫిక్ మిషన్తో వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడు ఏంటంటే అహింస అనే ఒక ప్రిన్సిపల్ని ప్రచారం చేయడం కోసం వచ్చాడు. బుద్ధుడి యొక్క అవతారంలో వచ్చాడనమాట. ఆ రెండోది ఏంటంటే ఫస్ట్ స్పెసిఫిక్ మిషన్ ఉంటుంది, అంటే ఒక పర్పస్ ఉంటుంది భగవంతుడి యొక్క అవతారానికి. ఊరికి ఎలా పడతాలో ఎప్పుడు పడితే అప్పుడు రాడనమాట. ఒక నిజమైన అవసరం ఉంది ఇక్కడ భగవంతుడు రావాలి అంటేనే వస్తాడనమాట. రెండోది ఏంటంటే శాస్త్రంలో చెప్పే ఉంటుంది, ఆల్రెడీ శాస్త్రంలో ముందే మెన్షన్ అయిపోయి ఉంటుంది, ఈ టైంలో అవతారం వస్తుంది అని చెప్పి మెన్షన్ ఉంటుంది అనమాట ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీసస్ వచ్చాడు. జీసస్ భగవంతుడి యొక్క అంటే యాక్చువల్గా దేవుని కుమారుడు. యాక్చువల్గా ఆయన చెప్పింది కరెక్ట్, దైవ కుమారుడే. అది భవిష్య పురాణంలో చెప్పబడింది. ఈశపుత్రుడు వస్తాడని చెప్పి భవిష్య పురాణంలో చెప్పబడింది అనమాట. ఆయన ఎక్కడొస్తాడు, ఏం చేస్తాడు అనేది అంతా ఆల్రెడీ మెన్షన్ అయింది అందులో, ఈ భవిష్య పురాణాల్లో. అండ్ ప్లేస్ తర్వాత ఏంటంటే ఎక్కడ అపీర్ అవుతాడు. ఇండియాలోనే అపీర్ అవ్వాలనేది, భగవంతుడి అవతారాలు ఎక్కడైనా రావచ్చు. అంటే ఎక్కడొచ్చినా అక్కడ ఉన్న ఆ సర్కమ్స్టాన్సెస్ని బట్టి, ఆ టైం ప్లేస్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి, అక్కడ ప్రజలు అర్థం చేసుకునే వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉందనే దాన్ని బట్టి మెసేజ్ ఇస్తాడనమాట. ఇంకొక పాయింట్ అంటే మెసేజ్ అనేది అకార్డింగ్ టు ఆడియన్స్ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఒకటే అందరికీ మొత్తం అందరికీ భగవద్గీత చెప్పడు. ఆ భగవద్గీతలో ఎంతవరకు అర్థం చేసుకుంటారో అంత మాత్రమే చెప్పగలుగుతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అంతకన్నా బ్రెయిన్ లేదనుకోండి, వాళ్ళకి అంతకన్నా చెప్పలేరు అనమాట. అండ్ ఇంకా ఫైనల్గా ఏంటంటే ఒక కామన్ మిషన్ ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు వచ్చినా భగవంతుడు ఈ పర్పస్, స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే కామన్ పీపుల్ అందరినీ కూడా అట్రాక్ట్ చేయడానికి వస్తారన్నమాట. ఆ పర్పస్ ఏంటనేది తర్వాత శ్లోకంలో తెలుస్తుంది. జనరల్గా కామన్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. ఓకే, ఈ అవతారాల గురించి తర్వాత నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను ఇంకాను. ఇప్పుడు కృష్ణుడు ఏం మెన్షన్ చేశాడు, ఎప్పుడు ఎక్కడైతే ధర్మం తగ్గిపోతుందో, అధర్మం పెరిగిపోతుందో అక్కడికి నేను వస్తాను అని చెప్పాడు. ఆ టైంలో నేను వస్తాను. వచ్చి ఏం చేస్తాడు చెప్పండి. ఆల్రెడీ ఇందాక చెప్పారు, ధర్మ సంస్థాపన చేస్తాడు చెప్పారు. అంతేకాదు ఇంకా చాలా ఉంది, ధర్మ సంస్థాపన కన్నా కూడా ఇంకా చాలా ఉంది. అది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాను. వస్తాడు, వచ్చి ఏం చేస్తాడంటే, ఈ శ్లోకం కూడా ఎవరైనా చదవండి, ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోకం, 8th శ్లోకం. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెరీ గుడ్. ట్రాన్స్లేషన్ సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి, అలాగే ధర్మమును నెలకొల్పడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. సరే, పరిత్రాణాయ సాధూనాం అంటే డివోటీస్ని, భక్తుల్ని రక్షించడం కోసం వస్తాడు. తర్వాత వినాశాయ దుష్కృతం అంటే ఎవరైతే డీమన్స్ ఉంటారో, డిమానిక్ పీపుల్ ఉంటారో వాళ్ళని సంహరించడానికి, తర్వాత ధర్మ సంస్థాపన చేయడం కోసం వస్తానని చెప్పాడు. అంటే ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాడనమాట. ఆ ధర్మం తగ్గిపోతుంది కదా, ధర్మం యొక్క ధర్మ పాలనని, అందరూ ధర్మాన్ని పరిపాలించేలాగా చేయడానికి ప్రయత్నిస్తాడనమాట. ఇక్కడ డీమన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకి రాక్షసులు అనే వాళ్ళు ఎవరు, మన కంటికి ఏదో 2 కూరలు లేకపోతే కూర పళ్ళు జడలు కట్టేసిన జుట్టుతో ఎర్రటి కళ్ళతో ఇలా మనకి రాక్షసులే మన కంటికి కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాక్షసులు అంటే చాలా సోఫిస్టికేటెడ్గా ఉంటారు అనమాట. ఎంతో క్వాలిఫైడ్గా ఉంటారు, మెటీరియల్ చాలా క్వాలిఫైడ్, ఎంతో వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటారు అన్నమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి యాటిట్యూడ్, గాడ్ పట్ల వాళ్ళకున్న యాటిట్యూడే వాళ్ళు భక్తుడా లేకపోతే డీమనా అనేది తెలియజేస్తుంది అనమాట. భగవంతుడిని దూషిస్తూ, భక్తుల్ని దూషిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్చువల్గా వేదాలు చెప్పారు, వాళ్ళు దే ఆర్ డీమన్స్ అని చెప్పారు అన్నమాట. వాళ్ళే రాక్షసులు అని చెప్పారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు వీళ్ళంతా భగవంతుడిని, భక్తుల్ని దూషించారు వాళ్ళు. అంటే వాళ్ళ వాళ్ళ యొక్క పనులు అన్నీ వీడికి శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటాయి. భగవంతుడిని, భక్తుల్ని వాళ్ళు కష్టాలకు గురి చేస్తుంటారు, దూషిస్తూ ఉంటారు అనమాట. సో రాక్షసులు అంటే కూరలతోటి, ఎర్ర కళ్ళతోటి ఉండాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ప్రపంచంలో చాలా సోఫిస్టికేటెడ్గా ఉంటారు అన్నమాట రాక్షసులు అనేవాళ్ళు. వాళ్ళ యొక్క మనస్తత్వం రాక్షసంగా ఉంటుంది, భగవంతుడి పట్ల భక్తి అనేది ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు, పరిత్రాణాయ సాధున వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థే సంభవామి యుగే. ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అని చెప్పాడు. అక్కడ ధర్మ సంస్థాపన చేయడం కోసం, భక్తుల్ని రక్షించడం, దుష్టుల్ని శిక్షించడం కోసం నేను అవతరిస్తానని చెప్పాడు. సో అవతారం అంటే ఏంటంటే కృష్ణుడు స్వయంగా డిక్లేర్ చేశాడు, ఇక్కడ నేను అవతరిస్తానని చెప్పాడు.
అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏ అవతారం వచ్చినా ఆ అవతారానికి సోర్స్ మూలాధారం భగవంతుడే. ఈయన నుంచే ఏ అవతారం వచ్చినా కృష్ణుడి నుంచే అవతారాలన్నీ వస్తాయన్నమాట. ఆ వచ్చిన అవతారం అది కూడా పూర్ణ అవతారంగానే ఉంటుంది అనమాట. భగవంతుడు పరిపూర్ణుడిలాగా వచ్చిన అవతారం కూడా పరిపూర్ణమే. ఆ పర్టికులర్ పర్పస్ కోసం ఒక్కొక్క అవతారం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిరణ్య కశిపుడిని సంహరించడం కోసం నరసింహస్వామి రూపంలో వచ్చాడు. ఆయన కోపాన్ని ప్రదర్శించాడు. ఆయన యొక్క భగవంతుడి యొక్క క్వాలిటీస్లో ఒక కోపాన్ని ప్రదర్శించి ఆ ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ని చూపించడానికి వచ్చాడు అనమాట. ఇంకా వేరే వేరే ఇది ఇతర పర్పస్ లేదు ఇంకా అక్కడ. ఆ భక్తుడిని రక్షించాడు, హిరణ్య కశిపుడిని సంహరించాడు, అందరం ధర్మ సంస్థాపన చేసి వెళ్ళిపోయాడు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది అనమాట. సో మనకి తెలిసినవి ఏంటంటే మన పురాణాల్లో దశావతారాలు ఒక్కటే మనకి తెలుసు. కానీ యాక్చువల్గా దశావతారాలు చాలా తక్కువ అండర్స్టాండింగ్ అనమాట. దశావతారాలు ఒకటే అనుకోవడం. అవతారాలు మెయిన్గా 6 బ్రాడ్ కేటగిరీస్లో ఉన్నాయన్నమాట. భగవంతుడి యొక్క అవతారాలు 6 కేటగిరీస్ అనమాట. ఈ 6 కేటగిరీస్లో కూడా ఇంకా చాలా అవతారాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఆయన ఆయన అవతారాహి అసంఖ్యేయో అని చెప్పి భాగవతంలో చెప్పారు. ఆయన యొక్క అవతారాలు అసంఖ్యాకములు, అన్లిమిటెడ్ ఇన్కార్నేషన్స్ ఉన్నాయి ఆయనకి. బట్ కొన్ని బ్రాడ్ కేటగిరీస్లో మనకి భాగవతంలో చెప్తారు అనమాట. ఇది ఏం చెప్తారు అంటే 6 కేటగిరీస్ అని చెప్పాను కదా. ఫస్ట్ది ఏంటంటే మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఫస్ట్ కేటగిరీ పురుష అవతారాలు అంటారు. పురుష అవతారాల్లో ఏంటంటే ఈ భౌతిక జగత్తుకి కారణమైన 3 విష్ణు అవతారాలు ఏవైతే ఉంటాయో వాటిని పురుష అవతారాలు అంటారు. అది కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. ఈ 3 అవతారాలని విష్ణు అవతారాలు, కృష్ణుడి నుంచే వచ్చే ఈ అవతారాలని, ఈ 3 విష్ణు అవతారాలు పురుష అవతారాలు అంటారు వీటిని. దీని తర్వాత గుణ అవతారాలు. గుణ అవతారాలు ఏంటంటే త్రిగుణాలకి వాళ్ళు అధిపతులు అనమాట. ఈ 3 అవతారాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గుణావతారాలు అంటారు. బ్రహ్మ ఏమో రజోగుణానికి అధిపతి, విష్ణువు సత్వగుణానికి అధిపతి, మహేశ్వరుడు అంటే శివుడు తమో గుణానికి అధిపతి అన్నమాట. అంటే ఆ గుణంలో ఉన్న వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. వాళ్ళు ఆ గుణంలో ఉన్నారని కాదు, ఆ గుణంలో ఉన్న వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేస్తారు అన్నమాట. తర్వాత పురుష అవతారాలు, గుణావతారాలు, తర్వాత లీలావతారాలు. లీల అంటే ఒక స్పెసిఫిక్ లీలని భౌతిక జగత్తులో ఇనాక్ట్ చేయడం, అంటే ఆ లీలని చూపించడం కోసం అవతారం తీసుకుని రావడం అనమాట. అది వరాహ అవతారం కావచ్చు, వామన అవతారం, నృసింహ అవతారం, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ యాక్టివిటీ అనమాట. వాటిని లీలా అవతారాలు అంటారు. 4వది ఏంటంటే శక్తి ఆవేశ అవతారాలు. శక్తి ఆవేశ అవతారాలు అంటే ఒక పర్టికులర్ పర్సనాలిటీకి, ఈవెన్ భక్తుడైనా కావచ్చు, ఆయన యొక్క శక్తి, భగవంతుని యొక్క శక్తిని ప్రసాదిస్తాడు అనమాట వాళ్ళకి. వాళ్ళు జనాలకి ఆ రూపంలో వచ్చి వాళ్ళు భగవంతుడి భక్తిని ప్రచారం చేస్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్ ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ శక్తి ఆవేశ అవతారం. తర్వాత నారదుడు కూడా శక్తి ఆవేశ అవతారం, భక్తి శక్తి. వాళ్ళు భగవంతుడే కావాల్సిన వాళ్ళు, భగవంతుడి యొక్క శక్తిని వాళ్ళు యాక్సెప్ట్ చేసి దాంతో వాళ్ళు వస్తారన్నమాట భౌతిక జగత్తులోకి. వచ్చి జనాలకి నాలెడ్జ్ని, భక్తిని ఇవ్వడానికి ట్రై చేస్తారన్నమాట. తర్వాత శక్తి ఆవేశ అవతారం తర్వాత మన్వంతర అవతారం. ప్రతి మనువు కాలంలో కూడా ఒక అవతారం వస్తుంది, భగవంతుడి యొక్క అవతారం. దాన్ని మన్వంతర అవతారం అంటారు. 14 మంది మనువుల కాలంలో 14 అవతారాలు వస్తాయి. తర్వాత యుగ అవతారాలు అంటారు. యుగ అవతారం, ప్రతి యుగానికి ఒక అవతారం వస్తుంది. ప్రతి యుగం ఆ యుగం అయిపోయి నెక్స్ట్ యుగం వచ్చేటప్పుడు ఆ యుగ ధర్మాన్ని ఆవిష్కరించడం కోసం అవతారం వస్తుంది. సో కలియుగంలో మనం కల్కి అవతారం అని అనుకుంటాం, కానీ కలియుగంలో యుగ ధర్మాన్ని ఆవిష్కరించడానికి వచ్చింది చైతన్య మహాప్రభు. ఆయనే హరినామ సంకీర్తనం చేసింది. కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం కదా. సో హరినామ సంకీర్తనం అనేది చైతన్య మహాప్రభు వచ్చి ఇనాగ్రేట్ చేశాడు అనమాట. సో చైతన్య మహాప్రభు స్వయంగా భగవంతుడు కృష్ణుడే స్వయంగా వచ్చాడు అనమాట భక్తుడి రూపంలో. ఓకే, ఈ అవతారాలు గుర్తుపెట్టుకోండి. పురుష అవతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, యుగ అవతారాలు. ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. వీటిల్లో ఇంకా అసంఖ్యాకమైన అవతారాలు ఉన్నాయి. ప్రతి మన భౌతిక జగత్తు ఇక్కడే కాదు, ఇంకా మన కంటికి కనిపించిన ఎన్నో జగత్తుల్లో కూడా ఈ అవతారాలన్నీ నిత్య లీలలు జరుగుతూనే ఉన్నాయి. భగవంతుడి యొక్క లీలలు ఈ అవతారాల ద్వారా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో భగవంతుడి యొక్క పర్పస్ వచ్చిన పర్పస్ ఏంటంటే ఈ 3 పనులు ప్లస్ కామన్ పీపుల్ని అట్రాక్ట్ చేయడం కోసం వస్తుంటారు అనమాట. అది నెక్స్ట్ శ్లోకంలో తెలుస్తుంది. ఓకే, 9వ శ్లోకంలో ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు ఈ అవతారాలు, వీటన్నిటి గురించి, భగవంతుడి యొక్క అవతారాల గురించి, భగవంతుడి యొక్క జన్మ, ఆయన యొక్క కర్మల గురించి ఉన్న స్పెషాలిటీని ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అన్నమాట 9వ శ్లోకంలో. ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోకం, ఎవరైనా చదవగలితే చదవండి. జన్మ కర్మ చ ఏ దివ్యమేవం వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జన. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును యథార్థముగా ఎరిగిన వాడు
దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వత ధామమును నన్నే పొందును. సరే, భగవంతుడి జన్మ, ఆయన యొక్క దివ్య కర్మల యొక్క వెనకాల ఉన్న అసలు తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎందుకంటే ఇన్ని అవతారాల గురించి చెప్తున్నాం కదా, ప్రతి అవతారం ఎందుకు వచ్చింది, దాని పర్పస్ ఏంటి, ఆ అవతారంలో వచ్చి ఆయన చేసే పనులు ఉంటాయి, కొన్ని కర్మలు చేస్తాడు కదా, వాటి యొక్క అసలు తత్వం ఏంటి, ఎందుకు అలాంటి పనులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోపీస్ చీరలు అపహరించాడని చెప్పి అందరూ కృష్ణుని మీద కోపగించుకుంటారు. కృష్ణుడు ఎందుకు ఇలాగా మోసంతో ఎందుకు జయించాడు, దుర్యోధనుని ఎందుకు మోసంతో చంపించాడు, కర్ణుని ఎందుకు మోసంతో చంపించాడు, ఇవన్నీ ఏంటంటే ఆయన యొక్క కర్మలు. ఆయన ఎందుకు అలా చేశాడు అని చెప్పి చాలా మంది ఆయన కోపం తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, ఆయన అసహించుకున్న వాళ్ళు ఉంటారు. కానీ అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది, దాని వెనకాల ఉన్న ఫిలాసఫీ తత్వం ఏంటనేది ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అలా, అది ఎవరైతే అర్థం చేసుకోవడానికి, భక్తితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో, దాన్ని వాళ్ళకి మళ్ళీ భౌతిక జగత్తులో రావాల్సిన అవసరమే లేదంటున్నాడు. అంటే అంత పవర్ఫుల్ అనమాట ఆయన గురించి తెలుసుకోవడం అనేది. ఇప్పుడు మనం మూడు పనులే చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అని 3 చెప్పాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ అని చెప్పాడు. ఈ 3 పనులే కాదు, అసలు ఇంపార్టెంట్ పని ఏంటో తెలుసా, ఈ 3 పనులు ఆయన భౌతిక జగత్తులోకి రాకుండానే చేసేయగలడు. ఎందుకంటే ఆయన పరమశక్తి సంపన్నుడు. ఆయన భౌతిక జగత్తులోకి వచ్చే దుర్మార్గులను శిక్షించాల్సిన అవసరం లేదు. ఆయన మనసులో ఒక చిన్న థాట్ చాలు వాళ్ళందరినీ చంపేయడానికి. భక్తుల రక్షణకు కూడా ఆయన పర్సనల్గా రావాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క మనశ్శక్తితోటి భక్తులను రక్షించగలడు, ఎక్కడున్నా రక్షించగలడు ఆయన. ధర్మ సంస్థాపన కూడా దాని భక్తుల ద్వారా చేయించవచ్చు, తనే చేయొచ్చు. ధర్మ సంస్థాపన కూడా పర్సనల్గా రావాల్సిన అవసరం లేదు. కానీ పర్సనల్గా ఎందుకు వస్తున్నాడు, అగైన్ అండ్ అగైన్ ఎందుకు వస్తున్నాడు అంటే, మనలాంటి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడం కోసం వస్తున్నాడు. అవి వచ్చినప్పుడు అన్ని రకరకాల పనులు చేస్తాడు. మనందరికీ ఏంటంటే టాపిక్ టు డిస్కషన్ అనమాట. ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు, ఇలా మాట్లాడుకుంటాం కదా మనం భగవంతుడి గురించి. కోపం వస్తుంది కొంతమందికి ఇష్టం కలుగుతుంది, ఆ రాముడు అలా చంపేట అని. అందరూ ఏంటంటే ఈ పాస్ట్ టైమ్స్ మీద, ఈ కథల మీద మనం మెడిటేట్ చేయడం మొదలెడతాం కదా. ఎప్పుడైతే వాటి గురించి డిస్కస్ చేసుకుని వాటి గురించి ఆలోచించడం మొదలెడతామో, ఆటోమేటిక్గా మన లోపలికి ఆయన ఎంటర్ అవుతాడు అనమాట, భక్తి ఇవ్వడం కోసం. అంటే అనువైన వాతావరణం కల్పించడం కోసం, మన లోపల ఉన్న కల్మషాలను తొలగించడం కోసం ఇవన్నీ డిస్కషన్ అనమాట మనకి. ఎందుకు ఇలా చేశాడు ఇలా అనుకుంటాం కదా, ఇవన్నీ కూడా మనం భగవత్ చింతన కిందే లెక్క వస్తాయి. ఈవెన్ ఆయన కోపంతో ఆలోచించినా అది కూడా భగవత్ చింతన కిందే వచ్చేస్తుంది అనమాట. అందుకని వస్తాడు అనమాట. ఇవన్నీ మనకి టాపిక్ ఆఫ్ డిస్కషన్ అనమాట. మనలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం వస్తున్నాడు ఇవన్నీ. మిగతా అన్ని అక్కడ ఉండే చేయొచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తా అంటే ఈ డ్రామాలన్నీ చేసేది మనలాంటి వాళ్ళకి ఎంటర్టైన్ చేసి మనని ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి వస్తాడనమాట. ఎందుకని తీసుకెళ్ళాలనుకుంటున్నాడు, ఇక్కడే ఉండొచ్చు కదా, మనం ఇక్కడే ఉంచొచ్చు కదా, ఇక్కడ హ్యాపీగానే ఉన్నాం కదా, ఇక్కడ ఇంకొంచెం కండిషన్స్ హ్యాపీగా చేయొచ్చు కదా, ఇక్కడే ఉంటాం కదా హ్యాపీగా అనిపిస్తుంది. చెప్పండి, ఎందుకు కృష్ణుడు మన ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు అక్కడికి, ఆయన ధామానికి? చెప్పండి. ఎందుకంటే కృష్ణుడి దృష్టిలో ఇది ఎప్పుడైనా దుఃఖాలోకం. ఇది ఎప్పుడైనా కృష్ణుడి దృష్టిలో ఇది దుఃఖాలోకం. ఓకే, దుఃఖాలే. యా, వెరీ గుడ్, ఆల్మోస్ట్ దేర్. ఎందుకని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలనుకుంటా అంటే, ఈ భౌతిక జగత్తుని జైలుతో కంపేర్ చేస్తాడు. దుఃఖాలయం అని చెప్పాడు కదా, జైలు లాంటిది. మనం జైల్లోనే కంఫర్టబుల్గా సెటిల్ అయిపోయాం అనమాట. జైల్లోనే ఉండాలనుకుంటున్నాం, మనకి తెలియదు మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నాం అనేది. జైల్లోనే ఉండి ఇదే బాగుందని అనుకుంటున్నాం. బర్త్ ఆఫ్టర్ బర్త్, మళ్ళీ జన్మ తర్వాత జన్మ కూడా జైల్లోనే కావాలని కోరుకుంటున్నాం అనమాట. అందుకని కృష్ణుడు జ్ఞానం ఇస్తున్నాడు, పిచ్చి మహాలారా జైల్లో పుడుతున్నారు, మీరు జైల్లోనే ఉండాలనుకుంటున్నారని మనకి ఆ తత్వాన్ని బోధించడం కోసం. ఆయన కూడా జైల్లో, సింబాలిక్గా జైల్లోనే పుట్టి వెంటనే పుట్టంగానే జైలు నుంచి ఎస్కేప్ అయ్యాడు. జైలు అందరికీ తెలుసు కదా, కృష్ణుడు పుట్టంగానే జైలు నుంచి తప్పించుకుంటాడు కదా, వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయి గోకులం తీసుకెళ్ళిపోతాడు కదా, అలాగే జైలు నుంచి తప్పించుకోవాలని చెప్తున్నాడు మనకు కూడా. ఆయన యొక్క లీలల ద్వారా మనకు బోధించాలంటే, ముందు పుట్టండి, జైల్లో పుట్టిన జైలు నుంచి ఎస్కేప్ అవ్వండి ఫస్ట్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఆ జైలు నుంచి ఎస్కేప్ రూట్లు కూడా ఇచ్చాడు మనకి. ఈ జైలు నుంచి ఎస్కేప్ రూట్లు ఏంటంటే, ఫస్ట్ రూట్ ఏంటంటే కర్మయోగం. ఈ జైలు నుంచి ఎస్కేప్ అవ్వాలంటే కర్మయోగం ఒక మార్గం, జ్ఞానయోగం ఇంకో మార్గం, భక్తి యోగం ఇంకో మార్గం, అండ్ దెన్ అష్టాంగ యోగం, ధ్యాన యోగం కూడా ఇంకొక మార్గం. ఇన్ని మార్గాలు జైలు నుంచి ఎస్కేప్ అయ్యే రూట్లు చెప్తున్నాడు. మనం ఏంటంటే లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఈ జైల్లోనే పుట్టాలని కోరుకుంటున్నాం, ఈ జైల్లోనే సుఖ సంతోషాలు కావాలనుకుంటున్నాం, ఈ జైల్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయమని అడుగుతున్నాం. ప్రైమ్ మినిస్టర్ వచ్చి నీకేం కావాలో కోరుకో అంటే, జైల్లో ఉన్న దగ్గరికి వచ్చి, ఖైదీ దగ్గరికి వచ్చి నీకేం కావాలో కోరుకో అంటే, నాకు ఈ జైల్లో నాకు మంచం సరిగ్గా లేదు, కొంచెం కోళ్ళు బిగిస్తే బాగుంటుంది, లేకపోతే ఫ్యాన్ తిరగట్లేదు, ఫ్యాన్ బిగించండి, ఇలాంటి కోరికలు కోరుకుంటున్నాం మనం. జైల్లో ఉండి ఇక్కడే కావాలనుకుంటున్నాం మనం. సో లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఇవే కోరికలతో ఉంటున్నాం అనమాట. అందుకని కృష్ణుడు నాలెడ్జ్ ఇస్తున్నాడు, ఎలాంటి కోరికలు కోరుకోవాలి. భగవంతుడు డైరెక్ట్గా ప్రత్యక్షం మన కంటి మీదకి వస్తే మనం ఇవే కోరుకుంటాం. జైల్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయండి అనే కోరుకుంటున్నాం తప్ప, మనం అసలు ఈ జైలు నుంచి విముక్తి ఎవడో అడగట్లేదు అనమాట. అది తెలుసుకోవాలి ఫస్ట్. పూర్వం ఒక ముసలావిడ ఉండేదట.
ఆమె నెత్తి మీద కట్టెల మోపు వేసుకుని వెళ్తోంది. వెళ్తూ ఆ బరువు మొయ్యలేక అడుగులు తడబడి కట్టెల మోపు కింద పడిపోతుంది అనమాట. పడిపోయేసరికి నారాయణ అని అరుస్తుంది. అరిచేసరికి నిజంగా నారాయణుడు వచ్చేస్తాడు. వచ్చేసి అమ్మ నీ భక్తికి మెచ్చా, నీకు ఏం కావాలంటే ఆవిడ అడుగుతున్న కట్టెల మోపు తీసి నా నెత్తి మీద పెట్టంటుంది. అది మన పరిస్థితి. భగవంతుడే వచ్చి ఎదురొచ్చినా మనం అడిగేది ఇక కట్టెల మోపు తీసి నెత్తి మీద పెట్టు, మళ్ళీ నా కష్టాలు నా నెత్తి మీద పెట్టి దీనిలో కొంచెం ఏదో సుఖం తీసుకురా చాలని అడుగుతున్నాం. అసలు యాక్చువల్ సుఖం ఎక్కడుందనేది తెలుసుకోలేకపోతున్నాను అన్నమాట. సో ఎస్కేప్ రూట్లన్నీ ఇచ్చాడు. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ధ్యానయోగం, ఇవన్నీ కూడా ఎస్కేప్ రూట్స్ అనమాట జైలు నుంచి. ఓకే, అది ఇప్పుడు ఈ శ్లోకం నుంచి చెప్పండి. జన్మ కర్మ చమే దివ్యం. భగవంతుడి యొక్క జన్మ, ఆయన చేసే పనులు అన్ని దివ్యమైనవి. ఆ భౌతికత్వం అనేది వాటికి అంటదు అనమాట. ఎలాంటి పని చేసినా భౌతికత్వం అంటదు. ఎవరైతే అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు కూడా ఈ జన్మ మృత్యు పరంపర నుంచి బయటకు వచ్చేస్తారు. మళ్ళీ జైళ్ళల్లో పుట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకు అనిపిస్తుంది ఎవరన్నా అలా ఫాలో అయిన వాళ్ళు ఉన్నారా? ఆయన భగవంతుడి గురించి తెలుసుకుని అలా వెనక్కి మళ్ళీ అంటే ఈ జన్మకర్మ చక్రం నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో ఎస్ ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అదే 10th శ్లోకం. ఓకే, వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత. దాని ట్రాన్స్లేషన్ ఆసక్తి, భయము, క్రోధము నుండి ముక్తులై నాయందే సంపూర్ణంగా మగ్నులై నాకు శరణుజొచ్చి పూర్వము ఎంతో మంది నన్ను గురించిన జ్ఞానంతో పవిత్రులయ్యారు. ఆ విధంగా వారందరూ నా పట్ల దివ్యమైన ప్రేమను పొందారు. సో కృష్ణుడు ఏం చెప్పాడంటే ఎస్ ఉన్నారు. చాలా మంది పర్సనాలిటీస్ పూర్వ యుగాల్లో కూడా రాగము, భయము, క్రోధము వదిలేసేస్తారో వాళ్ళు. వీత రాగ అంటే వీత అంటే వదిలేయడం. వీత రాగ భయ క్రోధ. రాగము, భయము, క్రోధం. రాగం అంటే అటాచ్మెంట్, మెటీరియల్ అటాచ్మెంట్ అనమాట. నేను నా దేహానికి సంబంధించిన రిలేటివ్స్ ఇవన్నీ నావి అనుకోవడం, అది రాగం. భౌతిక దేహం, దేహానికి సంబంధించిన వాళ్ళంతా నా వాళ్ళు అనుకోవడం, దేహానికి సంబంధించినవి నావి అనుకోవడం, ఇది రాగం, అటాచ్మెంట్ అనమాట, మెటీరియల్ అటాచ్మెంట్. అంత భయం ఏంటంటే రాగం అంటే అటాచ్మెంట్, భయం అంటే ఈ అటాచ్డ్ థింగ్స్, ఈ అటాచ్మెంట్స్ ఎక్కడ తన నుంచి దూరం అయిపోతాయని భయం. తర్వాత మూడోది ఏంటంటే క్రోధం. ఎప్పుడైతే దూరం అయిపోతే మనకి కోపం వస్తుందన్నమాట వాటి మీద, అవి దూరం చేసిన వాళ్ళ మీద, అంటే దేవుడి మీద కోపం వస్తుంది. ఈ వీత రాగ భయ క్రోధ, ఈ రాగము, భయము, క్రోధం ఎవరైతే వదిలేసేసి భగవంతుని మాముపాశ్రిత, మన్మయ మాముపాశ్రిత అన్నాడు కదా, ఎవరైతే భగవంతుడిని శరణు వేడతారో ఆటోమేటిక్గా వాళ్ళు డెఫినెట్గా నా దగ్గరికే వస్తారని చెప్పి చెప్తున్నాడు. సో నా నెక్స్ట్ కృష్ణుడు ఏం చెప్పినా అంటే ఎవరైతే భగవంతుడి దగ్గరికి వస్తారో ఇలాగా వాళ్ళతోటి భగవంతుడు ఎలా డీల్ చేస్తాడు, వాళ్ళతో ఎలా రెసిప్రొకేట్ చేస్తాడు అనేది కృష్ణుడు నెక్స్ట్ శ్లోకం చెప్తాడు. 11th శ్లోకం, నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ రామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మాని వర్తంతే మనుష్యా పార్థ సర్వసః. ఎవరు ఏ విధంగా నన్ను శరణ వేడుతారో వారికి ఆ విధంగా నేను అనుగ్రహించును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని రకములుగా నా మార్గమునే అనుసరించురు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే భగవంతుడిని అప్రోచ్ అవుతారో వాళ్ళతో భగవంతుడు ఎలా వాళ్ళతోటి డీల్ చేస్తాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆయన ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని చెప్పాడు. భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు గాడ్ గురించే వెతుక్కుంటున్నారు. ఈధర్ డైరెక్ట్గా వెతుక్కుంటున్నారు, లేకపోతే ఇండైరెక్ట్గా వెతుక్కుంటున్నారు. ప్రతి వాళ్ళకి భగవంతుడే కావాలి. ప్రతి ఒక్కరూ నా మార్గాన్ని అనుసరిస్తారని చెప్పి చెప్తున్నారు. ప్రతి వాళ్ళకి భగవంతుడే కావాలి. ఇది డైరెక్ట్గా కావాలి, లేకపోతే ఇండైరెక్ట్గా కావాలి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి వాళ్ళు హ్యాపీనెస్ కోసమే చూస్తున్నారు. అందరికీ హ్యాపీగా ఉండాలనే కోరిక. ఎలాంటి వాడిని అడగండి హ్యాపీగా ఉండాలనుకుంటారు లైఫ్లో. ఆ హ్యాపీనెస్కి సోర్సే భగవంతుడు. ఆయన సచ్చిత్ ఆనంద విగ్రహం. ఆయన ఆ ఆనందం ఆయన దగ్గర ఉంది. అందరూ ఆనందం కోసం వెతుక్కుంటున్నారు. కానీ ఎవరు ఎలా కావాలనుకుంటున్నారు ఆ ఆనందం అనే దాని మీద డిపెండ్ అవుతుందన్నమాట. ఆయన మనతో ఎలా రెసిప్రొకేట్ చేస్తాను. నువ్వు ఆనందం డబ్బులో కావాలనుకుంటున్నావా, లేకపోతే నీ మెటీరియల్ సుఖ సంతోషాల్లో కావాలనుకుంటున్నావా, లేకపోతే భార్య బిడ్డలతో సంతోషాన్ని కావాలనుకుంటున్నావా, దేనికోసం నువ్వు భగవంతుని అప్రోచ్ అవుతున్నావు అనే దాన్ని బట్టి నీకు తగినట్టుగా ఆయన డిజైర్ని సాటిస్ఫై చేయడానికి చూస్తాడు. యాజ్ యూ డిజైర్. అంటే మనకు కూడా సంపూర్ణంగా శరణాగతి అయితే చేయట్లేదు. మనం కోరికలతోటి భగవంతుడిని అప్రోచ్ అయితే ఆయన కోరికలు మనకి ఎప్పుడెప్పుడు మనకి కర్మలో బ్యాలెన్స్ బాగుంటే అప్పుడు కోరికలు తీర్చడానికి ట్రై చేస్తాడు. ఆయన అప్రోచ్ అయితే డైరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే అందరూ డైరెక్ట్గా భగవంతుని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. ఈవెన్ దో అప్రోచ్ అయినా కూడా భగవంతుని ఏం కోరుకోవాలో తెలియట్లేదు. అందరూ మెటీరియల్ డిజైర్సే కోరుకుంటున్నారు అనమాట. మెటీరియల్ డిజైర్స్ తీరిస్తే సంతోషపడతారు, తీర్చకపోతే కోపం వస్తుంది.
కానీ భగవంతుడికి అసలు ఎంత ఇవ్వగల శక్తి ఉంది అనేది ఎవరికి తెలియదు అనమాట. ఇట్స్ లైక్ మిలియనీర్ అనమాట. ఈయన నాకు మిలియనీర్ లాంటి వాడు. మన మిలియనీర్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు చిల్లర ఉందా అని అడిగినట్టు ఉంటుంది అనమాట. భగవంతుడు అంత శక్తి సంపన్న దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు చిల్లర అడుగుతున్నాం మనం. మనం కోరికనే కోరికలు అలా ఉంటున్నాయి అనమాట. అందుకని కృష్ణుడు ఏమంటాడు, నువ్వేం కోరుకుంటే నేను నీకు అది తీరుస్తాను, యాజ్ యూ డిజర్వ్, నీకు వచ్చినప్పుడు నేను తీరుస్తాను అని చెప్పి చెప్తున్నాడు. ఏ యథామాం ప్రపంచతే, నువ్వు నన్ను ఎలా అప్రోచితే నేను నీకు అలా నీతో రెసిప్రికేట్ చేస్తాను అంటున్నాడు. మనం కూడా లైఫ్లో మనతో ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఇలానే డీల్ చేస్తాం. మన డీలింగ్స్ కూడా ఇలాగే ఉంటాయి. మనకు ఆ నేచర్ కూడా భగవంతుడి నుంచి ఇలాగే వచ్చింది. మనతో ఎవరు ఎలా అప్రోచ్ అయితే మనం వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా మీతో ఫ్రెండ్లీగా ఉన్నారనుకోండి, మీరు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరైనా మీతోటి కొంచెం ఏదైనా వేరే చెడు ఉద్దేశాలతో మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి మొదలు పెట్టారనుకోండి, వాళ్ళ మనసులో వేరే ఉద్దేశం ఉంది. అది ఎప్పుడైతే మీరు పసిగడతారో వాళ్ళని కొంచెం దూరంగా పెడతారు. ఎవరైతే బిజినెస్ మైండ్తో మీతో అప్రోచ్ అయ్యి మీతో బిజినెస్ డీలింగ్స్ పెట్టారనుకోండి, నువ్వు నాకు అది నేను నీకు ఇది ఇస్తాను అనుకోండి, అలాంటి వాళ్ళతో మీరు అలాగే డీల్ చేస్తారు. సో భగవంతుడు సేమ్ అలాగే డీల్ చేస్తాడు. మీరు ఎలా కావాలనుకుంటే అలాగే డీల్ చేస్తాడు మీతోటి. మనం కంప్లీట్గా భక్తి కావాలి, సర్వస్వ శరణాగతి చేస్తే ఆయన దానికి తగినట్టు అలాగే డీల్ చేస్తాడు. యోగక్షేమం వహామ్యహం అంటాడు. నేను నీ యోగక్షేమాలండి నేనే చూసుకుంటాను, నువ్వేం చేయగలదు అంటాడు. సో డిపెండ్స్ అపాన్ అస్ అనమాట. మనం ఎలా అప్రోచ్ అయితే ఆయన అలా ఉంటాడు మనతోటి. సో కృష్ణ ఈజ్ రెసిప్రోకల్. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు కృష్ణుడు ఇంత సర్వశక్తి సంపన్నుడు అని చెప్పుకున్నాం. ఎంత హైయెస్ట్ ఎక్స్టెంట్ కోరిక దాకా కూడా ఆయన సాటిస్ఫై చేయగలడు, ప్రొవైడెడ్ మనకి ఎలాంటి దాంతో అప్రోచ్ అవుతుంది అనేది ఉంటుంది. ఆయన కృష్ణ భక్తిని, ఆయన మీద ఉన్న ప్రేమనే ఇవ్వగలడు ఆయన. కానీ మనం అడిగేదంతా చిల్లర కోరికలు అన్నీ అడుగుతున్నాము. బట్ ఇంత శక్తి సంపన్నుడైన భగవంతుడి దగ్గరికి ఎందుకు జనాలు వెళ్ళట్లేదు? ఆయన అన్ని ఇవ్వగల శక్తి ఆయనకుంది. ఈవెన్ కర్మని కూడా తారుమారు చేయగల శక్తి ఆయనకుంది. మరి అలాంటిది ఎందుకు ఆయన దగ్గరికి అందరూ వెళ్ళట్లేదు? ఆయన దగ్గరికి వెళ్ళట్లేదంటే ఎక్కడికి వెళ్తున్నారని అర్థం. భగవంతుడి దగ్గరికి వెళ్ళట్లేదంటే ఎక్కడికి వెళ్తున్నారని. ఎక్కడికి వెళ్తున్నారో తెలీదా? మెటీరియలిస్టిక్ అటాచ్మెంట్. అంటే మీకు ఏదైనా కోరిక తీరాలంటే భగవంతుడు తీర్చగలడు. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణుడు. వెరీ గుడ్. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు చూడండి. 4.12. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ట్రాన్స్లేషన్ చదవండి. ఈ లోకంలో జనులు కామ్యకర్మలలో విజయమును కోరుకుంటారు. అందుకే వారు దేవతలను పూజిస్తారు. సహజంగా వారు ఈ జగత్తులో శీఘ్రమే కామ్యకర్మలకు ఫలాలను పొందుతారు. సో ఈవెన్ దో భగవంతుడు అన్ని తీర్చగల శక్తి సంపన్నుడు అయినప్పటికీ కూడా జనరల్గా ఏం చేస్తారంటే జనాలు వాళ్ళ కోరికల్ని ఈజీగా తీర్చుకోవాలని చెప్పేసి, ఎందుకంటే భగవంతుడు అన్ని వెంటనే మళ్ళీ పూరంగానే తీర్చేయడు. ఆయన చూస్తాడు, వెయిట్ చేస్తాడు అనమాట. భగవంతుడి దగ్గరికి వెళ్తే వెయిట్ చేస్తాడు. మనకు కరెక్ట్గా మంచిదైనప్పుడు ఇస్తాడు, మంచిది కానప్పుడు ఆపేస్తాడు అనమాట. సో దీంతో ఏం చేస్తాడంటే ఎస్పెషల్లీ మెటీరియల్ డిజైర్స్, దీంతో జనాలు ఏం చేస్తారంటే ఈయన దగ్గరికి వెళ్తే పని అవ్వట్లేదని చెప్పి ఎక్కడికి వెళ్తే పని అవుతుందా, ఏ దేవతల దగ్గరికి వెళ్తే పని అవుతుందా అని కాంక్షంతం కర్మణాం సిద్ధిం, ఎవరైతే అంటే వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవడం కోసం సులభంగా క్విక్ రిజల్ట్స్ కోసం దేవి దేవతారాధన చేస్తారని చెప్పి చెప్తున్నాడు. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ, దేవి దేవతారాధన చేస్తారు వాళ్ళు కోరికలతోటి, మెటీరియల్ డిజైర్స్ తోటి దేవీ దేవతారాధన చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రిజల్ట్స్ చాలా క్విక్గా ఇస్తారు దేవీ దేవతలు. మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది కార్మిక్ అకౌంట్లో అంటే టక్కన పని అయిపోతుంది మనకి. ఓకే. చాలా మంది అంటారు దేవీ దేవతలు అంటే అందరూ భగవంతుడి యొక్క స్వరూపాలే అని అనుకుంటారు దేవీ దేవతలు, కానీ కాదు. యాక్చువల్గా భగవంతుడి యొక్క స్వరూపాలు కాదు, వాళ్ళు భగవంతుడి యొక్క అంశాలు. వాళ్ళంతా స్వరూపాలు కాదు, భగవంతుడి దేహంలో అంగాలు అనుకోండి. వాళ్ళు డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనుకోండి రఫ్గా. వాళ్ళకి శక్తులు భగవంతుడు ఇస్తాడు. వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ అనమాట. వాళ్ళు అంటే ఈ లోకంలో ఈ కార్యక్రమాలు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా చేసేవాళ్ళు దేవీ దేవతలు అనమాట. వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఇచ్చాడు. ఆ పవర్స్ ఆయనే ఇచ్చాడు అనమాట. వాళ్ళు ఎప్పుడు భగవంతుడితో సమానం కాలేరు, ఎందుకంటే భగవంతుడిని అద్వితీయుడు అంటారు. అద్వితీయుడు అంటే ఏంటంటే వన్ వితౌట్ ఎ సెకండ్. ఇంకొకటి లేడు ఆయనతో సమానమైన ఇంకోటి లేడు అనమాట. వీళ్ళంతా ఆయన యొక్క శక్తిని తీసుకుని వాళ్ళు ఆ శక్తితోటి ఇక్కడ ఈ భౌతిక జగత్తులో కార్యకలాపాలన్నీ చూస్తుంటారు అనమాట. ఆయన తరపున ఏజెంట్స్ లాగా అనమాట. పీపుల్ అందరూ ఏమనుకుంటారంటే ఎవరైతే కోరికలు తీస్తారో వాళ్ళే దేవుడు, ఇంకా ఆయనే దేవదేవుడు అని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా కాదు. దేవీ దేవతలందరికీ శక్తి ఆయన ఇస్తాడనమాట. మనకి కోరికలు తీర్చగలిగే శక్తి, ఆయన పవర్స్ ఆయన ఇస్తాడనమాట. ఓకే. ఇప్పుడు ఈ దేవీ దేవతారాధన ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఆ కోరికల్ని తొందరగా తీరుస్తారు కాబట్టి
వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. సో అందుకని కృష్ణుడు ఏం చేశాడంటే, ఓకే, జనాలు అందరూ డైరెక్ట్గా భక్తిలోకి రాలేరు, అందరూ డైరెక్ట్గా భగవంతుడిని అప్రోచ్ అవ్వలేరు, కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే ఒక తెలివైన పని చేశాడు. ఆ పని ఏంటంటే సొసైటీని డివైడ్ చేశాడనమాట. సొసైటీని ఒక డివైడ్ చేసి వాళ్ళకి ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ సొసైటీకి ఎలాంటి పనులు చేసి ఎలాంటి దేవతల్ని ఆరాధిస్తే వాళ్ళు ఎలా స్లోగా మోక్ష మార్గం వైపు నడుస్తారని చెప్పి ఒక ప్లాన్ డివైస్ చేశాడనమాట. అంటే గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్కి. ఎందుకంటే భగవంతుడు అందరికీ తండ్రి లాంటి వాడు. అలా అని మనం అందరూ దేవీ దేవతారాధన చేస్తున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు, ఆయన వదిలేడు మనని అని ఏం చేశాడంటే ఒక సిస్టమ్ డివైస్ చేశాడనమాట. ఆ సిస్టమ్ ఏంటనేది ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు, 13th శ్లోకంలో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఇది ఎవరైనా చదువుతారా? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తా రమపి మాం విద్య కర్తారమవ్యయం. భౌతిక ప్రవృత్తి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజములోని చాతుర్వర్ణములు నాచే సృష్టింపబడినది. ఈ విధానమునకు నేనే సృష్టికర్తనైనను అవ్యయుడనగుటచే అకర్తముగానే నన్ను నీవు తెలుసుకును. థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో కృష్ణుడు ఏం చేశాడంటే ఇప్పుడు అందరూ దేవి దేవతారాధనకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కోరికలు త్వరగా తీరాలంటే దేవతలు తొందరగా పనిచేస్తారని భగవంతుడి దగ్గరికి ఎవరు రావట్లేదు, అందరూ దేవి దేవతల వైపు వెళ్ళిపోతున్నారు. చాలా మందికి దేవి దేవతారాధనే చేస్తారు, భగవద్ ఆరాధన చాలా తక్కువ మంది చేస్తారు. ఈవెన్ భగవద్ ఆరాధన చేసినా భగవంతుడిని ఏం కోరుకోవాలో తెలియట్లేదు, కాబట్టి అందరూ మెటీరియల్ డిజైర్స్ కోరుతున్నారు. సో అందుకని కృష్ణుడు ఏం చేశాడంటే సొసైటీని డివైడ్ చేశాడనమాట. ఈ మన క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, కుల వ్యవస్థ ఏదైతే ఉందో డివిజన్ జరిగిందన్నమాట. ఆ డివిజన్ ఎలా జరిగిందంటే గుణాన్ని బట్టి, వాళ్ళ యొక్క క్వాలిటీస్ని బట్టి, అంటే వాళ్ళ లక్షణాలని బట్టి, వాళ్ళు చేసే పనులని బట్టి కుల వ్యవస్థ అనేది ఏర్పాటు చేశాడు అనమాట. వర్ణాశ్రమ సిస్టమ్ అంటారు, చాతుర్వర్ణ్యం, వర్ణాలు. వర్ణం అంటే కులం అన్నమాట. ఈ కుల వ్యవస్థలు ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 కులాలు. ఈ వైశ్య శూద్ర తర్వాత కూడా ఇంకా నీచ జాతులు ఉన్నారనమాట. ఇంకా అంటే వాళ్ళు ఇంకా అసలు హ్యూమన్ బీయింగ్స్ లా కూడా బిహేవ్ చేయరు అనమాట వాళ్ళు. ఈ వర్ణాశ్రమ సిస్టమ్ కన్నా కింద ఉన్నవాళ్ళు అనమాట. ఈ 4 రకాల వర్ణాలు వాళ్ళకి ఏంటంటే 4 రకాల వర్ణాలు, 4 ఆశ్రమాలు. ఆశ్రమాలు అంటే సోషల్ స్టేటస్ అనమాట. బ్రహ్మచార్య, లేకపోతే గృహస్థ, వానప్రస్థ, లేకపోతే సన్యాస అనే దాన్ని బట్టి కూడా కొన్ని డ్యూటీస్ అనేవి వేదాల్లో చెప్పబడ్డాయి అన్నమాట. విద్యుక్త ధర్మాలు అనమాట. బ్రాహ్మణులు ఈ పనులు చేయాలి, క్షత్రియులు ఈ పనులు చేయాలి, వైశ్యులు ఈ పనులు చేయాలి, శూద్రులు ఈ పనులు చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్పంటే ఆ పనులన్నీ చేయడం ద్వారా స్లోగా అందరూ ఈ ధర్మ మార్గంలోకి వస్తారు, ధర్మంగా అర్థం సంపాదించి ఆ అర్థంతో కోరికలు తీర్చుకుని అండ్ అల్టిమేట్గా మోక్ష మార్గం వైపు నడుస్తారని చెప్పి ఈ వర్ణ సిస్టమ్ పెట్టాడు అనమాట. ఈ క్యాస్ట్ సిస్టమ్ అందుకు పెట్టాడు, గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవ్వడానికి, ఆధ్యాత్మికంగా గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవ్వడం కోసం క్యాస్ట్ సిస్టమ్ పెట్టాడు. కానీ క్యాస్ట్ సిస్టమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిస్టమాటిక్ డెవలప్మెంట్ అంటే స్లోగా భక్తిలోకి రావడం కోసం ఈ సిస్టమ్ని పెట్టాడు అనమాట. 4 వర్ణాల వాళ్ళు కూడా భగవంతుడినే ప్లీజ్ చేయాలి ఫైనల్గా వాళ్ళ యొక్క పనితోటి. వాళ్ళు ఏ పని అయితే చేస్తారో, బ్రాహ్మణగా ఏ పని అయితే చేస్తాడో, క్షత్రియుడు ఏ పని చేస్తాడో, వైశ్యుడు ఏం చేస్తాడో, శూద్రుడు ఏం చేస్తాడో, అందరూ కూడా ఈవెన్ బ్రహ్మచారి అయినా సరే, గృహస్థ అయినా సరే, వానప్రస్థ అయినా సరే, సన్యాసి అయినా సరే, అందరూ కూడా దే హ్యావ్ టు వర్క్ ఫర్ ద లార్డ్ అనమాట. అదే శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట 1.2.13 శ్లోకంలో. అత పుంభిర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగసః స్వానుస్థిస్తస్య ధర్మస్య సమసిద్ధిర్ హరితోషణం అని చెప్పారు. అంటే ఈ వర్ణాశ్రమ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమసిద్ధిర్ హరితోషణం. ఆ హరి యొక్క ప్లెజర్ కోసం చేయాలి, భగవంతుడి యొక్క ప్రీత్యర్థం పనిచేయాలి వీళ్ళందరూ. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే స్లోగా వాళ్ళు ప్రోగ్రెస్ అవుతారు అనమాట. ధర్మం, అర్థం, కామం, మోక్షం, అందరూ మోక్ష మార్గమే వస్తారు. అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మనుషుల్ని జంతు ప్రవృత్తుల్లోంచి బయటికి లాగి, జంతు ప్రవృత్తులు ఏంటంటే ఎంజాయ్మెంట్, ఎంతసేపు ఎంజాయ్మెంట్ అనేది జంతు ప్రవృత్తి. అంటే ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, ఈ 4 జంతు ప్రవృత్తులు అనమాట. వీటిలోంచి బయటికి లాగి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే ఈ వర్ణాశ్రమ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే మనిషిని మనిషిలాగా చేసేది, మామూలు జంతువు లాంటి వాడిని ఒక మనిషిలాగా చేసేది ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మం అనమాట. ఇలా చేయడం వల్ల అంటే స్లోగా సొసైటీలో అందరూ ప్రోగ్రెస్ అవుతారు, అందరూ భగవంతుడైతే నడుస్తారని చెప్పి అందుకని చేశారన్నమాట. దీన్ని కాకపోతే ప్రస్తుత ప్రపంచంలో ఈ వర్ణాశ్రమ సిస్టాన్ని మిస్యూజ్ చేసినంతగా, అంటే క్యాస్ట్ సిస్టాన్ని మిస్యూజ్ చేసినట్టుగా ఇంక దేన్ని చేయలేదన్నమాట. ఒక కులం వాళ్ళు ఇంకో కులాన్ని డామినేట్ చేయడం, ఇవన్నీ తప్పు. యాక్చువల్గా కులం అనేది బర్త్తో వచ్చేది కాదు. బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణ అనేది క్వాలిఫికేషన్ తెచ్చుకోవాలి. బ్రాహ్మణ ఈజ్ నాట్ అ బర్త్ రైట్.
వాళ్ళు క్వాలిఫై అవ్వాలి బ్రాహ్మణుడి కింద. అందుకనే అక్కడ పుట్టిన వాళ్ళకి ఒడుగు చేసి జంజం వేసిన తర్వాత అప్పుడు యాక్చువల్గా వాడు బ్రాహ్మణుడు అవుతాడు. ఆ తర్వాత అంతకుముందు బ్రాహ్మణుడు కాదు, వాడు జస్ట్ శూద్ర. ప్రతి వాళ్ళు బోర్న్ శూద్రాస్. క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి. శూద్ర అంటే తిట్టు మాట కాదు. శూద్ర అంటే ఏంటంటే యాక్చువల్గా వర్కింగ్ క్లాస్ అంటారు శూద్ర అని. ప్రస్తుత ప్రపంచం అందరూ శూద్రని, అందరూ వర్కింగ్ క్లాసే. ఓకే, క్వాలిటీ వైజ్ డివైడ్ చేశాడు. గుణ కర్మ విభాగశ. ఎక్కడ బర్త్ అని చెప్పలేదు కృష్ణుడు, పుట్టుక అని ఎప్పుడు చెప్పలేదు. కుల వ్యవస్థ అనేది గుణాన్ని బట్టి కర్మని బట్టి ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ కృష్ణుడు ఏ కులానికి చెందినవాడు కాదు. ఈవెన్ దో క్షత్రియ కులంలో పుట్టిన కృష్ణుడు క్షత్రియుడు కాదు, వైశ్య కులంలో పుట్టిన వైశ్యుడు కాదు, బ్రాహ్మణ కులంలో పుట్టిన బ్రాహ్మణుడు కాదు. కృష్ణుడు అబౌవ్ ఆల్ వర్ణాశ్రమ. మనని ప్యూరిఫై చేయడం కోసం ఈ వర్ణాశ్రమ సిస్టమ్ పెట్టాడు, కానీ ఆయన ప్యూరిఫై అవ్వాల్సిన ఈజ్ ఆల్రెడీ ప్యూర్. ఆయన పూర్ణం. ఓకే, మన కోసం మన్ని ప్యూరిఫై చేయడం కోసం ఈ సిస్టమ్ పెట్టాడు. ఇప్పుడు అర్జునుడికి మనసులో ఒక డౌట్ వచ్చింది. ఈ రెండు ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను, ఇంకా 2 శ్లోకాలు చెప్తాను. అర్జునుడికి మనసులో ఒక డౌట్ వచ్చింది. ఓకే, మరి కృష్ణ, నువ్వు భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు అర్జునుడు మనలాంటి వాడే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం. నువ్వు భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు నువ్వు కూడా క్షత్రియుడిగా వచ్చావు, చాలా పనులు చేసావు, చాలా కర్మలు చేసావు కదా, మరి నీకు కర్మ అంటదా అని క్వశ్చన్ వచ్చిందన్నమాట. అది నెక్స్ట్ శ్లోకంలో అడుగుతున్నాడు కృష్ణుడు. జస్ట్ 5 minutesలో ఫినిష్ చేస్తాను. ఇంకా 14th శ్లోకం. నమాం కర్మణి లింపంతి నమే కర్మ ఫలేష్వుహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ట్రాన్స్లేషన్ చదవండి. నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు. నేను కర్మ ఫలాలను కోరను. నా గురించిన ఈ సత్యమును అర్థం చేసుకున్న వాడు కూడా కర్మఫలంలో చిక్కుబడడు. సార్, అర్జునుడికి డౌట్ వచ్చింది, మనసులో డౌట్ వచ్చింది. కృష్ణుడు భావగ్రాహి. వెంటనే అర్జునుడు డౌట్ని పసిగట్టాడు. ఓకే, ఈ నేను క్షత్రియుడిగా పుట్టాను, నేను ఎన్నో పనులు చేశాను అంటున్నావు కదా, ఎంతో మందిని చంపాను కదా, నాకు కర్మ అంటదు. నమాం కర్మాణి లింపంతి. నాకు ఏ కర్మ అంటదు, ఐఎమ్ బియాండ్ కర్మ అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. మరి అండ్ నా కర్మకి అతీతుడినే కాదు, అసలు నాకు కర్మ ఫలాల మీద ఆసక్తి కూడా లేదని చెప్పి చెప్తున్నాడు. ఈవెన్ దో కృష్ణుడు పని చేసినా కూడా కర్మ ఫలం మీద నాకు ఆసక్తి లేదని చెప్పి చెప్తున్నాడు. మరి అండ్ తర్వాత శ్లోకంలో ఏం చెప్తానంటే, అంటే కృష్ణుని కర్మ బంధించదు. ఓకే, ఈ కర్మ అనేది మనని ప్యూరిఫై చేయడం కోసం కర్మ, వర్ణాశ్రమ కర్మ ఇవన్నీ కూడా మన కోసం పెట్టాడు, కృష్ణుడి కోసం. ఓకే, నెక్స్ట్ శ్లోకంలో ఏంటంటే, ఎవరైతే దీని గురించి తెలుసుకుంటారో, కృష్ణుడికి కర్మ అంటదు, కృష్ణుడి కర్మ బంధించదు అని ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకుని కృష్ణుడు ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తిస్తే కనుక వాళ్ళు కూడా కర్మచక్రం నుంచి బయటకు వస్తారని చెప్పి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. ఓకే, 15th శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షిభిః కురు కర్మైవ తస్మాత్తం పూర్వతరం కృతం. ఇది లాస్ట్ శ్లోకం. చదవండి ట్రాన్స్లేషన్. పూర్వకాలంలో ముక్త జీవులందరూ నా దివ్య స్వభావము గురించిన ఈ అవగాహనతోనే కర్మలను వనరించారు. అందుకే వారి అడుగుజాడలలో నడుస్తూ నీవు నీ కర్మను నిర్వహించవలసింది. అదే. సో కృష్ణుడు ఏంటంటే, ఎవరైతే నాకు కర్మ అంటదు అని తెలుసుకుంటారో, నా యొక్క సుపీరియర్ నేచర్ అంటే భగవంతుడి యొక్క సుప్రీమసీని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఆయన కర్మానికి అతీతుడు, ధర్మం కర్మ అన్నిటికీ కూడా ఆయన అతీతుడు అనమాట. అది ఎవరైతే అర్థం చేసుకుంటారో, చేసుకుని నా అడుగుజాడల్లో నడుస్తారు. అంటే భగవంతుడు ఎలా చేశాడు, కర్మ ఫలం మీద స్పృహ లేదు, అంటే కర్మ ఫలం మీద ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పాడు. కర్మ చేస్తాడు, కర్మ ఫలితం మీద నాకు ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఆత్మారాముడు. ఎవరైతే అలా కనుక పనిచేస్తారో, పని చేయడం అనేది కంపల్సరీ. మనకి మెటీరియల్ వరల్డ్లో వచ్చిన ప్రతి వాడు పని చేయాల్సింది. తన పని తను చేయాలి, తన ధర్మాన్ని తను నిర్వర్తించాలి. ఆ ధర్మాన్ని నిర్వహణలో కూడా ఎలా చేయాలి అంటే, ఫలితం మీద ఆసక్తి లేకుండా కనుక చేస్తే, భగవంతుడు చేసినట్లు ఎలాగైతే ఫలితం మీద ఆసక్తి లేకుండా చేశాడో అలా చేస్తే వాళ్ళు కూడా ఈ కర్మబంధం నుంచి విముక్తులు అవుతారని చెప్పి చెప్తున్నాడు అనమాట. అండ్ పూర్వైరపి ముముక్షుభి అంటే ఇదివరకు ఆల్రెడీ ఇలా చాలా మంది నడిచారు. వివస్వంతుడికి చెప్పాడు, అందరూ కూడా ఇలాగే నడుస్తున్నారు. మనువుకి చెప్పాడు, వాళ్ళందరూ కూడా ఇలాగే నడిచారు. ఇది కృష్ణుడు నడిచిన దాని జనకుడు కూడా ఇలాగే పనిచేశాడు. అండ్ అర్జునుడికి ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు కూడా ఇలాగే పని చేయాలి, నీ పని నువ్వు క్షత్రియ ధర్మం నువ్వు నిర్వర్తించాలి, వాళ్ళందరూ ఎలాగైతే ఆ బాటలో నడిచారో నువ్వు కూడా అలాగే నడవాలని చెప్పి చెప్తున్నాడు. ఫైనల్గా ఏంటంటే గోల్ ఆఫ్ వర్ణాశ్రమం. ఈ యొక్క మన యొక్క ధర్మం ఏదైతే ఉందో అదంతా భగవంతుడిని సాటిస్ఫై చేయడం కోసం ఉండాలన్నమాట. అంటే మన పని భగవంతుడి సాటిస్ఫాక్షన్ కోసం పనిచేయాలి. పని ఎప్పుడు ఆపడానికి లేదు. వన్ కెనాట్ స్టాప్ వర్క్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. మన యొక్క వర్ణాన్ని అనుసరించి మనం పనిచేసి భగవంతుడి ప్రీతి కోసం పనిచేస్తే దట్ ఈస్ పర్ఫెక్ట్ అనమాట. ఓకే,
అలా కనుక పనిచేస్తే 24/7 పనిచేస్తున్నా సరే కర్మ అనేది అంటారు. అంతే. ఓకే, అది వాళ్ళ క్లాస్. నెక్స్ట్ వీక్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, నెక్స్ట్ వీక్ క్లాస్ లేదు నాకు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నాకు టెంపుల్లో క్లాస్ ఉంది. నాకు ఇక్కడ క్లాస్ చెప్పలేను నేను. ఆ తర్వాత వీక్ కలుద్దాం అందరూ. ఓకే, ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయండి? హరే కృష్ణ. కలివేణి, హరే కృష్ణ.